సో మై నేమ్ ఈజ్ భరత్ సత్తార్. ఓకే, కొంతమందికి తెలిసే ఉంటారు, నేను ఇంతకుముందు నా క్లాసెస్కి వచ్చింటారు కొంతమంది. ఓకే, ఎనీహౌ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ పార్ట్ అనేది గ్రూప్ 1 6 పేపర్స్లో కీ రోల్ ప్లే చేస్తుంది. అనొచ్చా లేదా? ఎందుకని కీ రోల్ ప్లే చేస్తుంది 6 పేపర్స్లో? దీనికి ఇంకో కారణం కూడా ఉంది. పక్కన దీనికి అటాచ్ అవుతూ డేటా అన్పడేషన్ ఉంది, ఇంకా అది మీకు ప్లస్ అవుతుంది. ఓకే, దాంట్లో కనుక మీరు బాగా చేసి 50కి ఒక 45 మార్క్స్ మీరు రీచ్ అయ్యి ఇందులో కనుక 100కి 90 తెచ్చుకోవచ్చా? నో. ఓకే, అలా ఎవరన్నా చెప్తే నమ్మొద్దు. 100కి 90 మార్కులు ఎక్కడన్నా తీరిలేస్తారా? ఎవరన్నా వేసినా కూడా టెస్ట్ సిరీస్లో మీరు అడగొచ్చు వెళ్ళి అలా ఎలా వేస్తామని. ఎవ్వరు ఎప్పుడూ రాలేదు అలా క్లియర్గా. గతంలో ఎప్పుడన్నా వేసి ఉండొచ్చు. అప్పుడున్న ఎగ్జామ్ ప్యాటర్న్ వేరే, ఇప్పుడున్న ఎగ్జామ్ ప్యాటర్న్ వేరే. ఇప్పుడున్న దానిలోకి అలా 80% 90% ఆన్సర్స్ మనం సాటిస్ఫై చేయలేం. 60% సాటిస్ఫై చేస్తే ఎక్కువ. ఇప్పుడున్న ప్యాటర్న్లో ఇప్పుడు వచ్చేటువంటి క్వశ్చనింగ్లో కరెక్ట్గా 60% మనం ఆన్సర్ని సాటిస్ఫై చేయగలిగితే చాలు, మంచి మార్క్స్ పడతాయి. సో ఇప్పుడున్న ప్యాటర్న్లో 100కి 60 మార్కులు అనేది అది మంచి స్కోర్ అని మనం చెప్పుకోవచ్చు. 60 మార్కులు ప్లస్ ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా మీకు యాడ్ అవుతూనే ఉంటాయి. సో ఓవరాల్గా మీరు 100+ మార్క్స్ తెచ్చుకునే దానికి ఛాన్స్ ఉన్న వన్ అండ్ ఓన్లీ పేపర్ ఏంటంటే ఈ పేపర్ 5 క్లియర్లీ. ఎందుకంటే ఆల్రెడీ అది ఉంది కాబట్టి డేటా అన్పడేషన్. మిగిలిన ఏ పేపర్లో కూడా అన్ని మార్క్స్ రావు, మొత్తం థియరిటికల్గా మీరు చూడొచ్చు క్లియర్లీ. ఎనీహౌ ఈ ఏరియాని మనం సెక్షన్ 1 సెక్షన్ 2ని మళ్ళీ డివైడ్ చేస్తాం. ఈ సెక్షన్ 1 అనేది చాలా డైనమిక్గా ఉంటుంది, అనుకోవచ్చా లేదా? చాలా డైనమిక్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఆ సిలబస్ అంతా డిజైన్ చేసి ఉంటారు క్లియర్. సెక్షన్ 2 అది చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. ఇంతకుముందు ఎప్పటి నుంచో ఫాలో అయ్యే సిలబస్ని మళ్ళీ అక్కడ ప్లేస్ చేశారు. 2008లో కొత్త గ్రూప్ 1 ప్యాటర్న్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అదే సిలబస్ తీసుకొని వచ్చి యాడ్ చేశారు క్లియర్. బట్ సెక్షన్ 1 మీకు అలా చూడం, మీకు అలా కనిపించదు క్లియర్ అని అనిపిస్తుంది. ఎలా డిఫరెన్సియేషన్ చేయొచ్చు సెక్షన్ 1ని సెక్షన్ 2? సెక్షన్ 1 కనుక మీరు పక్కా బాగా ప్రిపేర్ అవుతే ఎక్కడ యూజ్ అవ్వచ్చు? జనరల్ ఎస్సే కాంపోనెంట్. ఓకే, మీకు జనరల్ ఎస్సేలో సైన్స్ అండ్ టెక్నాలజీ కాంపోనెంట్ కూడా ఉంది. అది పూర్తిగా నేనేం చెప్తున్నా అంటే సెక్షన్ 1తో రిలేట్ అయి ఉంటుంది. ఏదో ఒకటి అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఎస్ఏ టాపిక్ కిందకి డిజైన్ చేయొచ్చు. అది ఎనర్జీ మేనేజ్మెంట్ కావచ్చు, లేదా ఐసీటీని బేస్ చేసుకొని కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని కావచ్చు, ఎనీథింగ్. ఓకే, ఐఓటీని బేస్ చేసుకొని కావచ్చు, డ్రోన్ టెక్నాలజీని బేస్ చేసుకొని కావచ్చు. ఎక్కడో ఒక దగ్గర ఎస్ఏలో ఒక టాపిక్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మీరు సెక్షన్ 1 కనుక పక్కా మంచిగా కనుక ప్రిపేర్ అవుతే ఎస్ఏలో ఒక ఆన్సర్ అయితే మీరు రాయగలుగుతారు క్లియర్ మనం చూస్తే. కాబట్టి సెక్షన్ 1 పైన బాగా ఫోకస్ చేయండి. దీన్ని ఉద్దేశించి మీరు చదవద్దు. చాలామంది ఏం చేస్తున్నారు అంటే సెక్షన్ 2ని బాగా అవుతున్నారు. ఎందుకని కారణం, అది మొత్తం ఫ్యాక్చువల్ డేటా ఉంటుంది, బట్టి కొట్టేస్తే దానికి ఆన్సర్లు రాయొచ్చులే అనుకుంటున్నారు. సెక్షన్ 1ని వదిలేస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు. దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందంటే జనరల్ ఎస్ఏలో ఎఫెక్ట్ అవుతుంది. సో క్లియర్గా ఇంటర్లింకింగ్ కనిపిస్తుంది మనకి. సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ కింద క్లారిటీగా మనం నేర్చుకోకుంటే జనరల్ ఎస్ఏ రాయలేం. అక్కడ అడిగిన ఎస్ఏని మనం రాయలేం క్లియర్గా మనం చూస్తే. ఇంకొక రిలవెన్స్ ఉంది ఇక్కడ, ఎకానమీకి సైన్స్ అండ్ టెక్నాలజీకి బాగా రిలవెన్స్ కనిపిస్తుంది సెక్షన్ 1లో. సెక్షన్ 1లో ఎక్కడ చూసినా కూడా అక్కడ ఉన్నటువంటి పాలసీస్, ప్రోగ్రామ్స్, మిషన్స్ ఎక్కడో ఒక దగ్గర మనకి ఎకానమీలో టచ్ అవుతుంటాయి. సో క్లియర్గా ఎకానమీ అనేది కొంత ఇక్కడ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. చూడండి, ఇంటర్నల్గానే ఒక్కొక్క సబ్జెక్ట్కి మనకి రిలవెన్స్ అనేది కనిపిస్తుంది క్లియర్ మనం చూస్తే. ఒకసారి సెక్షన్ 1 మనం అనుకుంటే అందులో ఏమేమి ఉన్నాయి సిలబస్లో మనకి? సెక్షన్ 1లో సెక్షన్ 2 డిఫరెన్షియేషన్ చేస్తాం ఇక్కడ ఒకసారి. ఇందులో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 క్లియర్గా మనకి ఏం ఇండికేట్ చేస్తుంది. యూనిట్ 1లో మనం చూస్తే క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వాల్యూ అడిషన్ టు ది సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ రోల్ ఇన్ నేషన్ డెవలప్మెంట్, ఎస్పెషల్లీ ఇండస్ట్రీ, అర్బనైజేషన్ అని క్లియర్గా రాసి ఉంటుంది. ఇక్కడ చూడండి, అసలు ఎమర్జింగ్ ఏరియాస్ అంటే మనం ఎలా ఇమాజిన్ చేసుకోవాలి? ఇక్కడ ఎమర్జింగ్ ఈ యూనిట్ మొత్తం ప్రతి యూనిట్తో రిలేట్ అయిన యూనిట్. ఆ యూనిట్ పైకి అలా ఇచ్చాడు కానీ అందులో మనం పలాని టాపిక్ గురించి చదవమని మనం ఏమైనా అడిగాడు క్లియర్గా? నో. ఆ యూనిట్ని ప్రతి యూనిట్తో దాంతో రిలేట్ చేసుకోవాలి క్లియర్గా. ఏమేమి అనుకోవచ్చు దీంట్లో? కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పుకోవచ్చు మనం ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే క్లియర్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా
ఓకే, ఐసీటీలోనే బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంకా ఓకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని మిషన్ లెర్నింగ్, ఓకే ఇంకొకటి రోబోటిక్స్ అనే కాన్సెప్ట్. ఇంకా రోబోటిక్స్ ఎలాగో ఉంది మనకి కింద ఉంది కదా సెకండ్ యూనిట్లో, అది కూడా సెకండ్ యూనిట్లో ఉంది క్లియర్. ఓకే, నానో టెక్నాలజీ ఎప్పటి నుంచో ఓల్డ్ అయినప్పటికీ కూడా అది ఇప్పుడు కూడా ఎమర్జింగ్ గానే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దాని నుంచి ఏదో ఒక కొత్త బెనిఫిట్స్ అనేది క్రియేట్ అవుతూనే ఉన్నాయి. ఎమర్జింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమర్జింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఈ యూనిట్ 1 అనేది మీకు జనరల్ ఎస్ఏకి బాగా యూజ్ అవుతుంది క్లియర్లీ. ఓకే, ఇప్పుడే అది R&D స్టేజెస్లో ఉండాలి, బట్ ఫ్యూచర్ అనేది దాని నుంచి ఎక్కువ ప్రయోజనాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటి ఏరియాస్ని మనం ఎమర్జింగ్ ఏరియాస్ అనొచ్చు. బయోటెక్నాలజీ లేదని అనుకోవచ్చు మనం. బయోటెక్నాలజీలో ఒక ఎగ్జాంపుల్, బయోటెక్నాలజీలో ఈ టాపిక్కి ఫస్ట్ యూనిట్కి రిలేట్ అయ్యేటట్టు బయోటెక్నాలజీలో ఏమని అనుకోవచ్చు మనం. ఓకే, జీన్ ఎడిటింగ్, క్రిస్పర్ Cas9 టెక్నాలజీ, దాన్ని మనం అటాచ్ చేయొచ్చు ఇక్కడ. ఇంకా ఏదన్నా ఓకే, అది మనకు ఆల్రెడీ అందులో ఇంక్లూడ్ బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, అవి ఎప్పటి నుంచో మనం ఆఫ్ కోర్స్ అప్లికబుల్ చేస్తున్నాం. ఇంకా మనకి ఏదైనా బయోటెక్నాలజీ, ఈ మధ్య ఒక చేంజ్, ఓకే జీన్ థెరపీకి సంబంధించి మన ఇండియాలో కార్టీ సెల్ థెరపీ అనేది మనం ఒకటి డిజైన్ చేసాం క్లియర్గా మనం చూస్తే. దానివల్ల క్యాన్సర్కి ఒక సొల్యూషన్ అనేది దొరికింది, ఎస్పెషల్లీ లింఫోమాస్ అండ్ ల్యూకేమియాస్. కార్టీ సెల్ థెరపీ, దాన్ని కూడా మనం ఎమర్జింగ్ అనుకోవచ్చు. ఇప్పుడే కదా దాన్ని మనం స్టార్ట్ చేసింది క్లియర్గా. ఫ్యూచర్లో దాని నుంచి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకేమని చెప్పుకోవచ్చు ఎమర్జింగ్ అంటే బయోటెక్నాలజీని బేస్ చేసుకొని? ఓకే, జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గాన్, అది ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం క్లియర్. ఈ మధ్య కాలంలో మోడర్న్ వ్యాక్సిన్స్, ఓకే మోడర్న్ వ్యాక్సిన్స్. నెక్స్ట్ మనం జరగబోయే సిచ్యువేషన్స్, పాండమిక్స్, ఎపిడమిక్స్, ఇలాంటివి ఫేస్ చేయాలంటే దీని ఇంపార్టెన్స్ ఏందో ఈ మధ్య మనం చూస్తాం. మోడర్న్ వ్యాక్సిన్స్, ఇంతకు ముందు వాటిని ఎప్పుడైనా యూజ్ చేసాము మనం ఎంతసేపు ట్రెడిషనల్ వ్యాక్సిన్స్, లైవ్ అటెన్యువేటెడ్ ఫార్మ్స్, బలహీనం కావించినటువంటి వ్యాక్సిన్స్ అంటున్నాం. ఓకే, కిల్లుడ్ ఫార్మ్స్, కంప్లీట్గా క్రియారహితమైనటువంటి టీకాలు అంటున్నాం. సబ్ యూనిట్ ఫార్మ్స్ అంటున్నాం, టాక్సైడ్ ఫార్మ్స్ అంటున్నాం. వాటిని ఎంతసేపు మనం యూజ్ చేస్తూ వచ్చాం. బట్ మన కరోనా వస్తే కానీ మనకు తెలియలేదు. COVID-19 తర్వాతనే ఓకే నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అనొచ్చా లేదా క్లియర్గా? అప్పుడు కానీ దాని ఇంపార్టెన్స్ మనకు తెలియలేదు. వెరైటీగా DNA-ను, mRNA-ని వ్యాక్సిన్స్ కిందకి మనం యూజ్ చేసాం. ఎప్పుడన్నా యూజ్ చేసాం అలాంటి? మన యూజ్ చేస్తే కానీ దాని ఎఫిషియన్సీ ఏంటో మనకు అర్థం కాలేదు. సిచ్యువేషన్ ఫేజ్ అయింది కాబట్టి వాటిని ప్రయోగించాం. వాటి ద్వారా ట్రెడిషనల్ వ్యాక్సిన్స్తో కంపేర్ చేస్తే దీనివల్ల కొన్ని అడ్వాంటేజెస్ మనకు కనిపిస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్లో మనం అదర్ పాండమిక్స్ ఏదైనా మనం ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే క్లియర్గా మనకు అర్థమవుతుంది క్లియర్లీ. అది కూడా మనం వ్యాక్సిన్స్ విషయంలో కూడా అవి ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనుకోవచ్చు. సో ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఎమర్జింగ్ ఏరియాస్ అంటే ఏం అర్థం చేసుకోవాలి? ఇలా ఏదో ఒక ఫీల్డ్లో కొత్తగా ఇప్పుడిప్పుడే ఎవాల్వ్ అవుతుంటాయి. ఎనర్జీ సెక్టార్లో ఏమని చూడొచ్చు? ఎనర్జీ సెక్టార్ ఓకే, ఫ్యూయల్ సెల్స్ కంపల్సరీ క్వశ్చన్. అది ఫస్ట్ యూనిట్ కిందికి అని అడగాలి లేదా లాస్ట్ యూనిట్ కిందికి అని అడగాలి. ఫ్యూయల్ సెల్స్ పైన కంపల్సరీగా మనం ఈసారి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హైడ్రోజన్ అనే కాన్సెప్ట్, హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్, ఇలాంటివి మనం ఈ మధ్య బాగా కనిపిస్తున్నాయి క్లియర్గా మనం చూస్తే. కొన్ని ఏరియాస్ మనం ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు క్లియర్గా మనం చూస్తే, దాన్ని వీటికి అటాచ్ చేయొచ్చు. ఓకే, ఎనర్జీ సెక్టార్లో మీరు అంటున్నారు ఫ్యూయల్ సెల్స్ అంటున్నారు క్లియర్గా మనం చూస్తే. ఇలాగా స్పేస్ విషయంలో మనం ఏమైనా అనుకోవచ్చా? స్పేస్ విషయంలో స్పేస్ టెక్నాలజీ పరంగా ఏదన్నా అనుకోవచ్చు కొన్ని ఎమర్జింగ్ ఏరియాస్. ఓకే, రీయూజబుల్ లాంచ్ వెహికల్. సో దాన్ని బట్టి మనకు ఫస్ట్ ఆ పదం పైన క్లారిటీ ఉంటే మనమే అవన్నీ ఏరుతున్నాం మన సరౌండింగ్ నుంచి. మనకు ఆల్రెడీ ఇవన్నీ తెలుసు, కానీ దాన్ని అటాచ్ చేయడంలో అక్కడ ఉంది. రీయూజబుల్ లాంచ్ వెహికల్ ప్రజెంట్ అయితే మన దగ్గర లేవు. అఫ్ కోర్స్ ప్రపంచంలోనే అలాంటివి వెరీ వెరీ లెస్. ఎక్కడున్నాయి అవి ప్రపంచంలో? మనకి ఓన్లీ స్పేస్ ఎక్స్, ఎలన్ మస్క్, అది కూడా ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ, వాళ్ళ దగ్గర ఓకే ఏంటది రీయూజబుల్ వెహికల్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ RLV-TD మిషన్ అనేది 2016లో ప్రారంభమైంది ఇండియాలో. ఎస్, అందులో ఫస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్, మళ్ళీ ఈ మధ్య కాలంలో ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్స్ 1, 2, 3 ఇలాంటివి మనం చూసాం.
వెరీ రీసెంట్లీ 2024 జూన్లో ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ 3 పుష్పక్ విమాన్ అనేది ముందే మనం దానికి చూసాం. ఓకే, అది సెకండ్ స్టేజ్, ఇంకా ఉంది థర్డ్ స్టేజ్ రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ అనేది ఉంది, ఫోర్త్ స్టేజ్ కూడా ఉంది, ఇంకా స్క్రామ్జెట్ ప్రొపల్షన్ ఇంటిగ్రేషన్ అనొచ్చు క్లియర్ మనం వస్తే. ఇవన్నీ ఎప్పుడైతే విజయవంతంగా మనం కండక్ట్ చేస్తామో అప్పుడే మన దగ్గర రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఉన్నట్లు. కాబట్టి ఇప్పటికైతే మన దగ్గర లేదు, ఇంకా అదంతా ఎలా ఉంది, ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లో ఉంది. బట్ అది వస్తే మనకు క్లియర్గా అడ్వాంటేజెస్ మనకు కనిపిస్తాయి, బెనిఫిట్స్. రేపు ఉదయం RLV-TD మిషన్ గురించి మిమ్మల్ని ఎగ్జామ్లో అడగచ్చు. సో వాట్ ఈస్ RLV-TD మిషన్? RLV-TD మిషన్ అంటే ఏంటి? ఇన్ కేస్ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ కనుక మనం డెవలప్ చేస్తే స్పేస్ టెక్నాలజీ పరంగా మన ఇండియాలో ఎలాంటి డెవలప్మెంట్స్ మనం చూడవచ్చు. దాని పేరులోనే ఉంది, రీయూజబుల్ లాంచ్ వెహికల్స్, పునర్వినియోగ వాహక నౌకలు అంటున్నాం క్లియర్. వాటిని ఉపయోగించుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి? దాని పేరే రీయూజబుల్. ఇప్పుడు మనం యూజ్ చేసేదాన్ని రీయూజబుల్. ఏదైనా చూడండి, PSLE, GSLE, SSLE ఈ మధ్య మనం డిజైన్ చేసాం స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. అది స్టేజెస్ మాదిరి విడిపోతూ ఉంటుంది, ఫైనల్గా మిగిలితే స్పేస్ డబ్రీస్ మాదిరి మిగులుతుంది, లేదా ఎక్కడన్నా పడిపోతుంటాయి దాని పార్ట్స్. వాటిని మళ్ళీ మనం యూజ్ చేయం. బట్ దీనికి ఉన్న స్పెషాలిటీ, మనం అనుకున్న లొకేషన్లో ఎక్కడైతే మనం ప్లేస్ చేయాలనుకుంటున్నామో ఎగ్జాక్ట్గా లొకేషన్కి తీసుకెళ్ళి శాటిలైట్ని అక్కడ ప్లేస్ చేసి మళ్ళీ బ్యాక్ అదే ప్లేస్కి వచ్చి అది ఆగుతుంది. దీనివల్ల మనకి ప్రయోజనాలు కనిపిస్తాయా లేదా? దాని నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేసి ప్రయోజనాలు మనకి చెప్పాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇదంతా ఇమాజినేషన్ క్లియర్గా మనం చూస్తే అది ఇంకా మనం దాన్ని సక్సెస్ చేయలేదు, మన దగ్గర లేవు. బట్ ఏం బెనిఫిట్స్ వస్తాయనేది మనం రాయాలంటున్నాం క్లియర్గా మనం చూస్తే. అది మీలో ఒక్కొక్క విధంగా థింక్ చేయొచ్చు అంటున్నాం. మీరేం చెప్పొచ్చు? ఓకే, ఫస్ట్ స్పేస్ పైన ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. ఇది కామన్గా మనందరికీ జనరేట్ అయ్యేటువంటి ఒక పాయింట్. స్పేస్ టెక్నాలజీ కోసం ఉపయోగించేటువంటి ఎక్స్పెండిచర్ ఇలాంటి పదే డిజైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అక్కడే ఖర్చు అనేది మినిమైజ్ అవుతుంది. ఇంకేమని చెప్పుకోవచ్చు మనం? ఓకే వ్యాలిడ్ పాయింట్. స్పేస్ డెబ్రీస్ని మనం మినిమైజ్ చేయొచ్చు. ఇంకా ఓకే, టైం సేవింగ్. ఓకే, ఇంకా ఎందుకంటే సారికి వాటిని డిజైన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో టైంని మినిమైజ్ చేయొచ్చు అంటున్నా. ఇంకా ఓకే, అది స్పేస్ డెబ్రీస్ అన్నాడు కదా. ఇంకా ఏమని చెప్పుకోవచ్చు? ఫస్ట్ రీసెర్చ్ ప్రమోట్ అవుతుంది. ఓకే, ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. ప్రైవేట్ సెక్టార్ని కొంత లార్జ్ స్కేల్లో ఇన్వాల్వ్మెంట్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ లాంచెస్ అనేది పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది ఇండైరెక్ట్గా. ఇది క్లియర్గా దానివల్ల మనకి బెనిఫిట్స్ అనేది కనిపిస్తున్నాయి. ఫ్యూచర్లో జరిగేటువంటి ఇంటర్ ప్లానెటరీ మిషన్స్. ఓకే, ఇంకొకటి శాంపిల్స్ సేకరించడానికి మన దగ్గర అలాంటి పరిశోధనలు ఇప్పటి వరకు మనం లేవు. స్పేస్లో ఉన్నటువంటి ఏదైనా ఒక సెలెస్టియల్ ఆబ్జెక్ట్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనం ఇమాజిన్ చేసుకుంటే అక్కడికి ల్యాండ్ అయ్యి సేఫ్గా మళ్ళీ భూమి వైపుకి శాంపిల్ని మనం సేకరించి తీసుకురావాలి. ఇలాంటి మనం చేసామా ఇంతవరకు? నో. బట్ నెక్స్ట్ చంద్రయాన్ 4లో అనుకుంటున్నామా లేదు? చంద్రయాన్ 4 యొక్క పర్పస్ ఏంటి? నెక్స్ట్ మనం ఏమనుకుంటున్నాం? చంద్రయాన్ 3 వరకు అయిపోయింది. చంద్రయాన్ 4 చంద్రుడి మీద ఉన్నటువంటి ఆ మట్టిని సేకరించి భూమి వైపుకి సేఫ్గా తీసుకురావాలి. ఓకే, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్కి అవి కొంత యూజ్ అవుతాయి. ఇలా మనం ఇమాజినేషన్లో వాల్యుబుల్ పాయింట్స్ అనేది అక్కడ ప్లేస్ చేయాలి. అది ఇంకా మనం సక్సెస్ చేయలేదు, అసలు జరగలేదు, కానీ ఇది అడుగుతాం. అలాగే గగన్యాన్ మిషన్, అదేమన్నా మనం సక్సెస్ చేసామా? ఎప్పుడు జరుగుతుంది అది కార్యక్రమం? అది ఎప్పటి నుంచి పోస్ట్పోన్ అవుతుంది? అది 2019 బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అప్పుడంటే కోవిడ్ అయింది. ఓకే, 2022లో జరగాల్సిన ఈవెంట్ మనకి ఓకే అది జరగలేదు. మళ్ళీ 2023 అనుకున్నాం, అక్కడ జరగలేదు. మళ్ళీ 2024 అనుకున్నాం. మళ్ళీ ఇస్రో చైర్మన్ ఒక స్టేట్మెంట్ చెప్తాడు, ఈ ఇయర్ డిసెంబర్లో మనం కండక్ట్ చేయాలనుకుంటున్నాం. మళ్ళీ ఆయన సెప్టెంబర్ అక్టోబర్ వచ్చినప్పుడు లేదు, ఇంకా కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పోస్ట్పోన్ అవుతుంది. ఇలా మనం ఆ టార్గెట్స్ అనేది ఫిక్స్డ్ కాదు ఆ సంవత్సరం. ఇదిగో గగన్యాన్ మిషన్ ఒకవేళ సక్సెస్ అవుతే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్స్ ఇవన్నీ ఇస్రో వెబ్సైట్లో రాసి ఉంటారు క్లియర్, మీరు ఓపెన్ చేస్తే ఉంటాయి క్లియర్. ఓకే, ఏం బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇందాక దాన్ని ఇమాజిన్ చేసుకున్నట్లే ఇది కూడా ఒక ఇమాజినేషన్ క్లియర్లీ. అది జరగలేదు, అది ఇంకా మనం దాని సక్సెస్ చూడలేదు. ఒకవేళ ఇది జరిగితే మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేది ఒక క్వశ్చన్ కిందకి అడిగారు అనుకోండి, ఏం రాయొచ్చు దాంట్లో ఆన్సర్? ఓకే, అది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కాబట్టి స్పేస్ టూరిజం కొంతవరకు ప్రమోట్ చేయొచ్చు.
ఇంకా వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడొచ్చు. సో మన కంట్రీ యొక్క ఇమేజ్ అనేది పెరుగుతుంది. ఇంటర్నేషనల్ వైజ్ మనం 4th ప్లేస్. ఇన్ కేస్ సక్సెస్ అవుతాయి అది యుఎస్ఏ, రష్యా, చైనా తర్వాత మన ఇండియా 4th ప్లేస్ అనేది రీచ్ అవుతుంది. ఇంటర్నేషనల్ వైజ్ మనకంటూ ఒక రికగ్నైజేషన్ అనేది ఉంటుంది. క్లియర్ మనం చూస్తే ఇంకేమని చెప్పొచ్చు, స్పేస్ రీసెర్చ్ వైపుకి యంగ్స్టర్స్ని మనం అట్రాక్ట్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ పెరుగుతాయి. నాసా, ఇండియా కలిసి ఫ్యూచర్లో ఇలాంటి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్స్ కండక్ట్ చేయొచ్చు. ఇంటర్ ప్లానటరీ మిషన్స్కి ఇదొక, అది కూడా మ్యాన్డ్ ఇంటర్ ప్లానటరీ మిషన్స్ అంటున్నాం. ఓకే, ఫ్యూచర్లో ఏమో మన ఇండియా కూడా ఏ అంగారక గ్రహం మీదకి మనుషుల్ని పంపించాలనుకోవచ్చు. ఆల్రెడీ యుఎస్ఏ ప్లాన్ చేస్తుంది క్లియర్గా. వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది క్లియర్లీ. మనకి ఖచ్చితంగా ఈ గగన్యాన్ మిషన్ సక్సెస్ అవుతే స్పేస్లోకి మనుషుల్ని సేఫ్గా పంపించి తీసుకొచ్చే ఎబిలిటీ మన దేశంలో ఉందని మనం ప్రూవ్ చేసినట్లు. ఓకే, ఇలాంటి వాటికి ఇది సహకరిస్తుందా లేదా? ఎఫ్డిఐని అట్రాక్ట్ చేస్తుంది ఇండియాలో. ఓకే, అదర్ ఫారిన్ కంట్రీస్ని మనం అట్రాక్ట్ చేస్తాం. ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, రీసెర్చ్ పెరుగుతుంది. ఇదంతా ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్స్ అనొచ్చు. ఇదంతా మన ఇమాజినేషన్ కిందికి మనం అనుకోవట్లేదు. ఇలా మనం స్పేస్ గురించి మనం ఆలోచిస్తే ఇలా ఆలోచించాలి. క్లియర్ మనం శనిహం అందులో ఒక ఎమర్జింగ్ ఏరియా అంటే ఏం చెప్పుకోవచ్చు మనం, రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ లాంటివి మనం చెప్పుకోవచ్చు. అలా ప్రతి సెక్టార్ని మనం ఎక్కడ అటాచ్ చేయాలి తీసుకొని వచ్చి యూనిట్ 1 అనేది ఒక బ్రాడర్ ఏరియా. అందులో స్కోప్ అనేది మనం దేని నుంచి అయినా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు అంటున్నాం. ఇందులో కంపల్సరీగా మ్యాండేటరీ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఛాయిస్ ఉంటుంది. మీకైతే అలా వేయలేదు కదా క్లియర్లీ. ఏపీ అనుకోండి, అది ప్రతి క్వశ్చన్కి ఛాయిస్ ఉంది ఏపీ ఎగ్జామ్లో. బట్ తెలంగాణ ఎగ్జామ్లో యూనిక్గా సిస్టమ్ పెట్టారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అయితే ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్ మీరు కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. క్లియర్, నో ఇంటర్నల్ ఛాయిస్. తర్వాత నుంచి ఇంటర్నల్ ఛాయిస్ అనేది ఉంటుంది క్లియర్లీ. సో కాబట్టి ఈ ఏరియాని మీరు ప్రత్యేకంగా చదవాలని ట్రై చేయొద్దు. ఈ ఏరియాని ప్రత్యేకంగా చదవాలని ట్రై చేయొద్దు. దేనిపైన ఫోకస్ చేయమంటున్నాను నేను, మిగిలిన 9 యూనిట్స్ పైన బాగా ఫోకస్ చేయండి. అందులో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేయండి. అందులో ఉన్నటువంటి ఎమర్జింగ్ ఏరియాస్ పైన ఫోకస్ చేయండి. ఏదో ఒక టాపిక్ ఇందులో మనకు ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవ్వాలి. ఛాన్స్ లేదు అందులో మనం చూస్తే. కాబట్టి పర్టికులర్గా ఫస్ట్ యూనిట్ పైన ఫోకస్ చేయొద్దు క్లియర్లీ. ఇంకా సెకండ్ యూనిట్ ఏం తెలుపుతుంది మనకి, సెకండ్ యూనిట్ ఏం ఇండికేట్ చేస్తుంది? ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ మన ఇండియాలో టైం టు టైం ఎలా చేంజ్ అవుతూ వచ్చింది క్లియర్గా అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. మన ఇండియాలో 1958 ఒక పాలసీ, 1983లో ఒక పాలసీ, 2003లో ఒక పాలసీ, 2013లో ఒక పాలసీ, నెక్స్ట్ మళ్ళీ 2020లో ఓకే డ్రాఫ్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ. ఓకే, ఇవి ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి, దాంట్లో అవి చూపించినటువంటి ఇంపాక్ట్స్ ఏంటి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది ఆల్రెడీ 2013 పాలసీ ఉంది కదా, ఆల్రెడీ జరిగిపోయింది. అది వచ్చేసి దాదాపుగా 10 సంవత్సరాలు దాటింది. క్లియర్ మనం చూస్తే అది మన దేశం పైన ఎలాంటి ప్రభావితం చూపించింది, ఇంపాక్ట్స్, అందులో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి, అలా క్వశ్చన్ అడగచ్చు క్లియర్లీ. అందులో సెకండ్ యూనిట్లో మీరు చూస్తే ఇంకా అందులో యూనిక్గా టెక్నాలజీ మిషన్స్ అన్నాడు, ఓకే ఐసిటి అన్నాడు, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అన్నాడు, రోబోటిక్స్ అన్నాడు, నానో టెక్నాలజీ అన్నాడు. క్లియర్ ఇక్కడ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే మనం ఇంకా కంప్యూటర్లో ఇన్పుట్ డివైజెస్ ఏంటి, ఓకే అవుట్పుట్ డివైజెస్ ఏంటి, ఇన్పుట్ డివైజెస్ ఏంటి, ఇలాంటివి మనం ఏమి అడగరు. ఎన్ని టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి, ఓకే అవన్నీ 7th క్లాస్ పిల్లలు కూడా నేర్చుకొని ఉంటారు క్లియర్గా. ఓకే మనం అప్పుడు ఉన్నప్పుడు ఆటోమేటిక్ మనకు అప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ పెద్దగా ఉండి ఉండదు. బట్ ఇప్పుడున్న జనరేషన్స్లో ఓకే ఆ బేసిక్స్ అనేది తెలుసు. బట్ మనం ఎలా అడగచ్చు, అక్కడ కొంత అడ్వాన్స్డ్ లెవెల్లోకి మనం మూవ్ అవ్వచ్చు. ఏమని అడగచ్చు దానికి, ఓకే సూపర్ కంప్యూటర్స్, ఈసారి దాన్ని టార్గెట్ చేసేదానికి స్కోప్ ఉంది. ఓకే క్వాంటమ్ కంప్యూటింగ్, ఈ 2 ఏరియాస్లో ఖచ్చితంగా క్వశ్చన్ రిఫ్లెక్ట్ అవుతుంది. మన ఇండియాలో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ 2015లో ఒకటి లాంచ్ చేసి ఉంటాం, 7 years పనిచేసింది. మళ్ళీ క్వాంటమ్ నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేటువంటి పేరుతో ఇటీవల కాలంలో అది స్టార్ట్ అయింది ఇండియాలో. 2023 నుంచి ప్రారంభమైంది. క్లియర్ మనం చూస్తే అందులో భాగంగా క్వాంటమ్ కంప్యూటర్స్ని కూడా ప్రమోట్ చేయాలని అందులో ఉంటుంది. క్లియర్ మనం చూస్తే ఆ రెండింటి డిఫరెన్స్ గురించి తెలుసుకోవాలి. దాని అప్లికేషన్స్, దీని అప్లికేషన్స్ పైన ఫోకస్ చేస్తారు పర్టికులర్గా. ఇప్పుడు నానో టెక్నాలజీ అయినా రోబోటిక్స్ అయినా అందులో మనల్ని అడిగేదానికి ఏముండదు, కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఏముండదు. దేనిపైన ఫోకస్ చేస్తారు అందులో అప్లికేషన్స్, అది కూడా సెక్టార్ స్పెసిఫిక్గా అంటే ఎలా అనుకోవాలి ఇక్కడ మనం, ఓకే ఏదో ఒకటి అడగాలి. ఏదన్నా అగ్రికల్చర్, హెల్త్ కేర్ సెక్టర్, ఓకే ఇండస్ట్రీ, ఓకే ఇంకొకటి ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్, దానికి సంబంధించి కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ మనం ముందే మైండ్లో అనుకోవాలి. అంతకుమించి అందులో స్కోప్ లేదు. క్లియర్గా మనం చూస్తే
అప్లికేషన్స్ అంతే క్లియర్గా దానిపైన ఫోకస్ చేస్తే క్లియర్. ఇంకా థర్డ్ వన్ వచ్చేటప్పటికి థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ స్పేస్ టెక్నాలజీ. ఓకే, స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా, అప్లికేషన్స్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ విత్ రెస్పెక్ట్ టు ది అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అండ్ ఇండస్ట్రీ అని ఉంటుంది క్లియర్గా మనం చూస్తే. తర్వాత ఐఆర్ఎస్ సిస్టమ్, ఇన్సాట్ సిస్టమ్ మన ఇండియాలో ఎలా డెవలప్ అయ్యానే డైమెన్షన్లో కొన్ని ఉన్నాయి క్లియర్. తర్వాత మనకి ఎడుసాట్ అనేది ఒకటి ఉంది, చంద్రయాన్ 1 అండ్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అని ఉంది. అంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి మనం, చంద్రయాన్ 1 ఈవెంట్ జరిగిన తర్వాత ఇంకా దాని నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమేమి జరిగినాయి అనేది మొత్తం చూడాలి. అక్కడ ఉద్దేశం ఇప్పటి నుంచి ఏం జరుగుతున్నాయని కాదు. ఓకే, అంటూ ఒకటి చంద్రయాన్ 1 చదువుకొని గగన్యాన్ మిషన్ చదువుకొని పోతే సరిపోద్దా? అందులో చంద్రయాన్ 1 ఒకటి చదువుకొని ఎవరన్నా అడుగుతారా? క్లియర్లీ చంద్రయాన్ 1 తర్వాత చంద్రయాన్ 2 జరిగింది, చంద్రయాన్ 3 జరిగింది, కంటిన్యూషన్ చంద్రయాన్ 4 అంటున్నాం నెక్స్ట్ స్టేజ్. క్లియర్లీ ఆల్రెడీ ఆదిత్య L1 లాంటి మిషన్ మనం చూసాం, ఎక్స్పోసాట్ మిషన్ లాంటివి మనం చూసాం. ఎక్కడి నుంచైనా మనల్ని క్వశ్చన్ చేయొచ్చు క్లియర్గా మనం చూస్తే. బట్ అక్కడ మాక్సిమం పాసిబిలిటీస్ ఎక్కడ ఉన్నాయంటే గగన్యాన్ మిషన్ కంపల్సరీగా ఈసారి గగన్యాన్ మిషన్ మన ప్రిలిమ్స్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. మీరు చూస్తే మీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా దాన్ని మెయిన్స్ పర్స్పెక్టివ్లో అడగచ్చు. ఇంకొకటి నిస్సార్ మిషన్ అనేది ఒకటి ఉంది, దాన్ని కూడా అడగచ్చు ఫ్యూచర్ మిషన్స్లో క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఇంటర్ ప్లానటరీ మిషన్స్, మార్స్ ఆర్బిటర్ 2 ఈ మధ్య కొంత చేంజెస్ మనం చూస్తున్నాం. మార్స్ ఆర్బిటర్ 1 అనేది ఎప్పుడు 2013లోనే జరిగింది. అప్పుడెప్పుడు మనం TSLV C-25ని యూజ్ చేసి 2013లో మనం ఎక్స్పెరిమెంట్ మనం చేసాం, ఇండియాస్ ఫస్ట్ ఇంటర్ ప్లానటరీ మిషన్. బట్ నెక్స్ట్ ఈ మంగళయాన్ 2 అనే కార్యక్రమం మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే దానిపైన రోవర్ని ప్లేస్ చేయాలనుకుంటాం. నెక్స్ట్ జరగబోయేటువంటి ఎక్స్పెరిమెంట్లో మన చంద్రుడి మీదకి ఎలాగ మనం రోవర్ని ప్లేస్ చేసామో అంగారక గ్రహంపై కూడా రోవర్ని ప్లేస్ చేసి దాన్ని కంప్లీట్గా అనాలిసిస్ చేయాలనేది మన ఇంటెన్షన్. ఒక రోవరే కాదు, దానిపైకి ఒక హెలికాప్టర్ లాంటి స్ట్రక్చర్ని కూడా మనం ప్లేస్ చేయాలనుకుంటున్నాం. సో దాంట్లో ఒక చేంజ్ మనం చూడొచ్చు. ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్కి సంబంధించి ఆర్బిటర్ అనేది 2022లో ఎక్స్పైర్ అయిపోయినట్లు అఫీషియల్గా ఇస్రో డిక్లేర్ చేస్తుంది. ఆ మిషన్ అప్పుడెప్పుడో 1 సంవత్సరం పనిచేస్తుంది అనుకుంటే దాదాపుగా 8 సంవత్సరాలు పనిచేసింది క్లియర్ మనం చూస్తే. సో నెక్స్ట్ ఎలాగో మనం ఈ 2 అనుకుంటున్నాం. ఇంకొక ఇంటర్ ప్లానటరీ మిషన్ ఉంది మనకి, శుక్రయాన్ 1. సో వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ వీనస్? వీనస్కు ఉన్న ప్రాపర్టీ ఏంటి? ఓకే ఎర్త్ ట్విన్ ప్లానెట్ అనొచ్చు, ఇంకా హార్టెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్ అనొచ్చా లేదు? వీనస్ ని మనం హార్టెస్ట్ ప్లానెట్, అత్యంత ఉష్ణోగ్రతలు కలిగి ఉన్నటువంటి గ్రహం అలా అనొచ్చా లేదా? హార్టెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్ అనొచ్చు అంటారా, అనకూడదు అంటారు? మరి అది దగ్గర లేదుగా, దగ్గరగా ఉంది సూర్యుడికి. ఏదది? మెర్క్యూరీ. బుధుడు ఉంది, మరి దాన్ని పిలవాలి, మరి దానికి ఆనుకొని దగ్గరలో ఉంది కదా క్లియర్లీ. ఓకే, దాని ఉపరితలం యొక్క సర్ఫేస్ పైన కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్, మీథేన్ లెవెల్స్, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ మనం ఎలా చూస్తున్నామో దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉండొచ్చు. దానివల్ల దాని టెంపరేచర్ అనేది 300 డిగ్రీ సెల్సియస్ 400 డిగ్రీ సెల్సియస్ ఉండొచ్చు. అందుకే ఓవరాల్గా మనం సోలార్ సిస్టంలో హార్టెస్ట్ ప్లానెట్ ఏంటంటే వీనస్ అని మనం చెప్పుకోవచ్చు. తెలుగులో అయితే దాన్ని శుక్రగ్రహం అనొచ్చు. దాని పేరు మీద కానీ శుక్రయాన్ మిషన్ అనేది మనం చూస్తున్నాం. అది భవిష్యత్తులో, అది యాక్చువల్గా 2026 అనుకున్నాం, కానీ ఆ ఎక్స్పెరిమెంట్ అనేది మళ్ళీ 2031 ఎప్పుడు జరగచ్చు అంటే ఇప్పుడున్న సమాచారం ప్రకారం 2030 వరకు ఖాళీ లేదంట, చాలా బిజీ షెడ్యూల్ ఉందంట క్లియర్ మనం చూసి. ఓకే, అందుకే దాన్ని 2031 అనుకుంటుంది క్లియర్ మనం. ఓవరాల్గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూని బేస్ చేసుకొని ఇంటర్ ప్లానటరీ మిషన్స్ పైన ఒక క్వశ్చన్ మనం డిజైన్ చేయొచ్చు. గతంలో మనం చేసినటువంటి మిషన్స్ ఏంటి, ఫ్యూచర్లో చేయాలనుకున్నటువంటి మిషన్స్ ఏంటి, ఇతర దేశాలతో కంపారిజన్ మనం చేయమనొచ్చు క్లియర్ మనం చూస్తే. ఇదంతా క్వశ్చన్ కిందకి అడగచ్చు క్లియర్లీ. ఓకే, అదంతా మనకి యూనిట్ 3లో కాంపోనెంట్ కిందకి మనం చెప్పుకోవచ్చు. ఇంకా యూనిట్ 4 అదంతా స్పెషల్గా అప్లికేషన్ ఓరియంటెడ్గా ఇచ్చింటాడు. ఉన్న స్పేస్ టెక్నాలజీ మొత్తం పైన చదివేసి ఉంటాం మనం. ప్రతిదీ రిమోట్ సెన్సింగ్ ఎలా పనిచేస్తుంది, కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఎలా పనిచేస్తాయి, నావిగేషన్ శాటిలైట్స్ ఎలా పనిచేస్తుంది, అంతా మనం పైన ప్రిపేర్ అయి ఉంటాం ఆల్రెడీ. పైన ఉన్న పదాలే కింద కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఎక్కడన్నా కనిపిస్తున్నాయి పైన ఉన్న పదాలే కింద? అగ్రికల్చర్ కింద లేదా పైన లేదా? క్లియర్లీ అగ్రికల్చర్ ఉందా లేదా? ఇంకొకటి ఇండస్ట్రీ పైన ఉంది కింద ఉంది. ఇంకొకటి అడిషనల్గా ఇక్కడ ఏముంది? ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ గురించి ఫోకస్ చేస్తుంది. పైన ఉన్నాయి
కింద ఉన్నాయి అరౌండ్ అన్ని కలిపి ఒక 4 ఏరియాస్ ఫోకస్ చేస్తున్నాడు. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్, రూరల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. ఖచ్చితంగా ఈ 4 డైమెన్షన్స్లో అప్లికేషన్స్ కిందకి ఏదో క్వశ్చన్ వాళ్ళు అడగాలి, తప్పదు. అప్లికేషన్స్ కిందకి నాకు తెలిసి ఈసారి ఆ రూరల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పైన మనం అడగచ్చు. గ్రామీణ అభివృద్ధి కోసం అంతరిక్ష పరిజ్ఞానం, స్పేస్ టెక్నాలజీ అనేది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, ఆ డైమెన్షన్లో మనం పరిశీలించాలి మొత్తం. ఇంకా అందులో మళ్ళీ కొంత డీవియేట్ అయినట్లు అనిపిస్తుంది సిలబస్. మళ్ళీ క్లైమేట్ చేంజ్ అన్నాడు, ఫ్లడ్స్ అన్నాడు, సునామీస్ అన్నాడు, క్లియర్గా మనం చూస్తే సైక్లోన్స్, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, న్యాచురల్ డిజాస్టర్స్ క్లియర్గా మనకు చూస్తే ఇవన్నీ కనిపిస్తున్నా లేదా. కొంత విపత్తు నిర్వహణ టాపిక్ కూడా క్లియర్గా దాంట్లో అటాచ్ అయింది. కాకపోతే ఇక్కడ టెక్నాలజికల్ డైమెన్షన్ మనం చూడాలి. ఇలాంటి డిజాస్టర్స్ని మనం టెక్నాలజీస్ని బేస్ చేసుకొని వాటిని ఎలా మనం ప్రివెంట్ చేయొచ్చు, ఎలా మిటిగేట్ చేయొచ్చు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే, రోల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టు మేనేజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. మనం అది 4th యూనిట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. 5th యూనిట్ ఇది వెరీ వెరీ రిలవెంట్ టు ది జనరల్ ఎస్సే టాపిక్స్. ఈ 5th యూనిట్ మనం చూస్తే ఎనర్జీ మేనేజ్మెంట్, మనందరికి తెలిసిన విషయమే. ఈ రోజు కూడా మనం ఇండియాలో ఫాజిల్ ఫ్యూయల్స్ పైన మనం డిపెండ్ అవుతున్నాం. మెజారిటీ ఆఫ్ అవర్ ఎనర్జీ ఇన్స్టలేషన్, మన భారతదేశంలో మన శక్తి అవసరాలు అనేది ఇప్పుడు కూడా శిలాజ ఇంధనాలను ఆధారంగా బేస్ చేసుకొని మనం ఇన్స్టాలేషన్లో పెట్టాం. ఇది ట్రూ ఆర్ నాట్? మెజారిటీ అంటున్నాం. మెజారిటీ అంటే దీని మీనింగ్ ఏంటి? మనం 50% కంటే ఎక్కువ. ఈ రోజు మన ఇండియాలో ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ అనేది ఎంత కంట్రిబ్యూట్ అవుతుంది ఇప్పుడు ఈ రోజు 2024కి మనం ఇమాజిన్ చేసుకుంటే 60%. ఇంకా మనం దేన్ని డిపెండ్ అవుతున్నాం? 60% ఆఫ్ అవర్ ఎనర్జీ ఇన్స్టలేషన్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫాజిల్ ఫ్యూయల్స్. శిలాజ ఇంధనాల ఆధారంగానే 60% మనం మన శక్తి అవసరాలను మనం తీసుకుంటున్నాం. బట్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ ఉంది. అందులో ఏమేమి చూడొచ్చు? శిలాజేతర ఇంధన వ్యవస్థ అంటున్నాం. అందులో ఏమేమి చూడొచ్చు మనం? రిన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదకం చెందేటువంటి శక్తి వనరులు. అందులో ఒక న్యూక్లియర్ ఎనర్జీ, అణుశక్తి కూడా వస్తుంది నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీకి. బట్ న్యూక్లియర్ ఎనర్జీ అనేది నాట్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్స్. న్యూక్లియర్ ఎనర్జీని రిన్యూవబుల్ అంటారా ఎవరన్నా? నో, దట్ ఈస్ నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్స్. ఈసారి మొత్తం ఆ చాప్టర్లో కొన్ని పొటెన్షియల్ ఏరియాస్ ఉన్నాయి. ఒక 5 టాపిక్స్ క్లియర్గా ఎక్కడి నుంచి అడగొచ్చు. ఆ మొత్తం టాపిక్ కలిపి కొన్ని మీరు గెస్ చేయగలుగుతారా? పలానా ఏరియా నుంచి క్వశ్చన్ రావచ్చు అని. న్యూక్లియర్ ఎనర్జీ ఎందుకని? దానికి ఏదైనా కారణం ఉందా? మన ఇండియాలో ఎప్పటి నుంచో మనం 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడో డిజైన్ చేసాం. దాన్ని బేస్ చేసుకొని ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ని మనం ఫాలో అవుతున్నాం. స్టేజ్ 1 వరకు మనం కంప్లీట్ చేస్తాం. స్టేజ్ 2లోకి మనం ఇంతవరకు ఎంటర్ అవ్వలేదు. బట్ మొన్న అఫీషియల్గా మనం ఒక ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని మనం ఇండిజినస్ టెక్నాలజీతో డెవలప్ చేసాం. ఎక్కడది? కల్పాకం. ఓకే, క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే అసలు 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ ఇంపార్టెన్స్ ఏంటి, అందులో ఉండేటువంటి మెకానిజం ఏంటి, అందులో స్టేజ్ 2లో యూజ్ చేసేటువంటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఎలా పనిచేస్తాయి, అదంతా క్వశ్చన్ కిందకి మనం అడగచ్చు. 10 మార్క్స్ క్వశ్చన్. అంటే టెక్నికల్గా దాని గురించి కొంత నేర్చుకోవాలి. స్టేజ్ 1లో ఏం జరుగుతుంది, స్టేజ్ 2లో ఏం జరుగుతుంది, స్టేజ్ 3లో ఏం జరుగుతుంది, అసలు ఈ 3 స్టేజెస్ కార్యక్రమాన్ని అనేది ఎందుకు తీసుకొని వచ్చాం ఇండియాలో, ఎనీవన్ ఎందుకు తీసుకొని వచ్చాం, దీని అవసరం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటున్నారు మన ఇండియాలో న్యాచురల్ యురేనియం, సహజ సిద్ధంగా దొరికేటువంటి యురేనియం నిక్షేపాలు అనేది చాలా తక్కువ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మనం పోలిస్తే భారతదేశంలో 2% కంటే తక్కువ యురేనియం రిజర్వ్స్ ఉన్నాయి. బట్ మనకున్న స్పెషాలిటీ థోరియం రిజర్వ్స్, థోరియం నిక్షేపాలు. అది కూడా మోనోజైడ్ శాండ్, మోనోజైడ్ ఇసుక రూపంలో ఉంది. 25% ఆఫ్ థోరియం రిజర్వ్స్ మన ఇండియాలోనే మనం చూడొచ్చు. కానీ దాన్ని నేరుగా మనం యూటిలైజ్ చేసుకోలేం. ఈరోజు న్యూక్లియర్ రియాక్టర్స్లో ఎక్కడన్నా థోరియంని బేస్ చేసుకుని ఉన్నాయా? మీరు చూడండి, ఎక్కడన్నా కనిపిస్తాయేమో, ఎక్కడే కానీ ఉండవు. ఉంటే ఈ ప్లూటోనియం బేస్డ్ రియాక్టర్స్ లేదా యురేనియం బేస్డ్ రియాక్టర్స్. థోరియంని మనం ఇంకా కంప్లీట్గా న్యూక్లియర్ రియాక్టర్స్లోకి మనం డైరెక్ట్గా యూజ్ చేయట్లేదు. బట్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. ఇండైరెక్ట్గా మనకు అవసరమైనటువంటి ఇంధనాన్ని థోరియం క్రియేట్ చేయగలుగుతుంది. కానీ ఇప్పటి వరకు మనం అలాంటి దాంట్లోకి మనం ఇంకా రీచ్ అవ్వలేదు. ఇప్పుడు మనం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనం డెవలప్ చేసాం కాబట్టి నెక్స్ట్ నుంచి ఇంకా మనం ఆ థోరియం రిజర్వ్స్ని, ఆ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ని యూజ్ చేస్తూ దాని నుంచి మనం అడిషనల్గా ఎనర్జీ క్రియేట్ చేయొచ్చు ఇండైరెక్ట్గా, క్లియర్గా మనం చూస్తే. సో దానికంటూ ఒక ఇంపార్టెన్స్ ఉంది. క్లియర్గా న్యూక్లియర్ ఎనర్జీ గురించి మనకి ఖచ్చితంగా అడగవచ్చు. ఇంకో క్వశ్చన్ ఎక్కడైనా అడగవచ్చు, ఫ్యూయల్ సెల్స్. ఇది ఇక్కడ అడగవచ్చు, యూనిట్ 1లో అడగచ్చు అంటున్నాం క్లియర్లీ. ఫ్యూయల్ సెల్స్ ఇంపార్టెన్స్ ఏంటి?
వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్, వాట్ ఈస్ ద వర్కింగ్ మెకానిజం ఆఫ్ ఫ్యూయల్ సెల్. ఫ్యూయల్ సెల్స్ అనేది ఇంధన ఘట్టాలనేది ఏ విధంగా పని చేస్తాయి, ఓకే, దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్. ఎకనామిక్ డైమెన్షన్, ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్, పర్యావరణమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఫ్యూయల్ సెల్స్ ని యూజ్ చేయడం వల్ల. ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఏదని చెప్పుకోవచ్చా మనం, ఓకే, దట్ మీన్స్ మనకి ఈరోజు మనం యూజ్ చేసే ఫాజిల్ ఫ్యూయల్స్ వల్ల కార్బన్ డైఆక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, పార్టికులేట్ మ్యాటర్ ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి. దీనివల్లనే ఓకే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, పర్యావరణ కాలుష్యం అనేది ట్రిగ్గర్ అవుతుంది. బట్ అక్కడి నుంచి మనకి నో ఈ ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ ఇలాంటివన్నీ ఏమి రిలీజ్ అవ్వవు. ఓన్లీ రిలీజ్ అయ్యేది అక్కడి నుంచి వాటర్ వేపర్. ఓకే, అక్కడి నుంచి డైరెక్ట్గా అర్థమవుతుంది. ఇండైరెక్ట్ గా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది కంట్రోల్ అయిపోతుంది. అలాంటి గనక మనం ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో ఇంటిగ్రేట్ చేయగలుగుతాయి. దీన్ని బట్టి మనకు ఒక టార్గెట్ ఉంది 2030. మనకనే కాదు ప్రపంచవ్యాప్తంగా 2030కి ఏం టార్గెట్స్ ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. వీటిని ఓకే మీరు ఎక్కడ పడితే అక్కడ వాటిని వాడాలి. ఎగ్జామినేషన్లో ఛాన్స్ దొరికినప్పుడల్లా వాటిని, ఆ నెంబర్స్ని మీరు యూజ్ చేస్తూ ఉండాలి. కంక్లూజన్స్లో, ఇంట్రడక్షన్స్లో మీ ఇష్టం, ఎక్కడ కావాలంటే అక్కడ అప్లికబుల్ చేయాలి. ఈ చాప్టర్కి ఎక్కడన్నా అప్లికబుల్ చేయొచ్చు. ఎనర్జీ సెక్టర్ సంబంధించి ఎక్కడన్నా అప్లికబుల్ అవుతాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 17 దాంట్లో 7th వన్ క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ, స్వచ్ఛమైనటువంటి శక్తి రూపం. క్లియర్గా మనకి క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ అనేది క్లియర్గా 7th వన్లో ఉంటుంది. 13th వన్ ఏమని ఇండికేట్ చేసి 13th వన్ క్లైమేట్ యాక్షన్. ఓకే, ఖచ్చితంగా ఈ క్లైమేట్ చేంజ్ ని టార్గెట్ చేసే విధంగా ప్రపంచ దేశాలు చర్యలు తీసుకోవాలి. క్లైమేట్ చేంజ్ ప్రధానమైన కారణం ఫాజిల్ ఫ్యూయల్స్, మెయిన్ మనకి శిలాజ ఇంధనాలను ఎక్కువగా యూజ్ చేయడం వల్లనే క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది. దానికి ఇండైరెక్ట్ రీజన్ గ్లోబల్ వార్మింగ్ చెప్పొచ్చా లేదా, భూతాపం. దానికి ఇండైరెక్ట్ రీజన్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, దానికి ఇండైరెక్ట్ రీజన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, దానికి ఇండైరెక్ట్ రీజన్ ఎవరంటే ఇలాంటివి మనం యూజ్ చేయడం వల్ల. క్లియర్ మనం చూస్తే ఎనీహౌ ఆ 2 గోల్స్ టార్గెట్స్ రీచ్ అవ్వాలంటే మనకి కొంతవరకు ఏం సపోర్ట్ చేస్తే రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. క్లియర్గా మనం ఓకే, ఒకటి ఫ్యూయల్ సెల్స్ అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్, ఒకటి న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఒకటి ఇంపార్టెంట్. సోలార్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ఎందుకు అడగచ్చు ఈసారి మనకి ఎగ్జామ్లో. ఓకే, నెంబర్ ఆఫ్ రీజన్స్ చెప్పుకోవచ్చు. సోలార్ ఎనర్జీ ప్రెసెంట్ టాప్లో ఉంది ఇండియా. క్లియర్గా మనం చూస్తే ఈ మధ్య జపాన్ని క్రాస్ చేసి మన ఇండియా 3rd ప్లేస్కి వచ్చి ఉంటుంది. క్లియర్గా మనం చూస్తే ఓకే, సోలార్ ఎనర్జీ మనకి 2010 నుంచి మన ఇండియాలో జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ ఎనర్జీ మిషన్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి దాని డెవలప్మెంట్ చూడవచ్చు. అప్పుడెప్పుడో 10 మెగావాట్ ఇన్స్టాలేషన్లో ఉన్నటువంటి సోలార్ ఎనర్జీ ఈరోజు 73 గిగావాట్. డ్రాస్టిక్ చేంజ్. 1 గిగావాట్ ఈక్వల్ టు 1000 మెగావాట్. అప్పుడు ఎంత ఉండేది మన ఇండియాలో 14 సంవత్సరాల కిందట కేవలం 10 మెగావాట్ మన ఇన్స్టాల్ కెపాసిటీ. 10 మెగావాట్ ఎక్కడ, ఈరోజు మనం 73 గిగావాట్. ఓకే, అఫ్ కోర్స్ నెక్స్ట్ మనం ఈ క్లైమేట్ టార్గెట్స్, క్లైమేట్ గోల్స్ ఉన్నాయా లేదా మన ఇండియా క్లియర్గా. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13, అఫ్ కోర్స్ ప్యారిస్ అగ్రిమెంట్, ఇలాంటివి మనం కొంతవరకు ఫాలో అవ్వాలంటే మనకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసేది రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. అందులో టాప్ లో సోలార్ ఎనర్జీ, సౌరశక్తి. క్లియర్ మనం చూస్తే ఈరోజు మనకి 500 గిగావాట్ అనే లక్ష్యం ఉంది. 2030 నాటికి మన భారతదేశంలో శిలాజేతర ఇంధన వ్యవస్థ నుంచి 500 గిగావాట్ని మనం ఇన్స్టాలేషన్లోకి తీసుకురావాలి. ఇప్పుడు ప్రెసెంట్ అంత లేదు. ఇప్పుడు అంతా కలిపి మన ఇండియాలో 180 గిగావాట్ ఉంటుంది అప్రాక్సిమేట్గా మనం చూస్తే. ఈ 500 గిగావాట్ అనేది మనకు ఉన్నటువంటి పెద్ద లక్ష్యం. ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 500 గిగావాట్ ఏ ఏరియా నుంచి వచ్చింది? ఇది ప్రైమ్ మినిస్టర్ పంచామృత్ స్ట్రాటజీ. మన మీ ప్రిలిమ్స్లో క్వశ్చన్ కూడా అడిగిండ్రు, ఆ COP26 సమావేశం ఎక్కడ జరిగింది అని. క్లియర్ మనం చూస్తే ఓకే. ఎనీహౌ ఆ ప్రైమ్ మినిస్టర్ పంచామృత్ స్ట్రాటజీలో 2030కి సంబంధించి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఎవరన్నా గుర్తుపెట్టుకోగలిగారా వాటిని? ఏమేంటి ఉన్నాయి అందులో? వాటిని కూడా మనం యూజ్ చేయాలి సిచ్యువేషన్ దొరికినప్పుడల్లా. ఓకే, నెట్ జీరో కార్బన్ ఎమిషన్ అది 2070, 2030 అంటున్నాం. క్లియర్ 500 గిగావాట్ అనేది మనకు కామన్ గా గుర్తుంటుంది. నెక్స్ట్ 50% ఆఫ్ అవర్ ఎనర్జీ యూటిలైజేషన్ ఫ్రమ్ ది రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. 2030 నాటికి మన అవసరాలు అనేది 50% మన శక్తి అవసరాలు అనేది పునరుత్పాదక శక్తి వనరుల నుంచి మాత్రమే మనం యూజ్ చేసుకునే విధంగా ఉండాలి. నెక్స్ట్ 45%
కార్బన్ ఎమిషన్ రిడక్షన్ అనేది మనం చూడాలి. ఎప్పటికీ 2030 వచ్చేటప్పటికి 45%ని కార్బన్ ఎమిషన్ రిడక్షన్ మనం చూడాలి. కార్బన్ సింక్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కార్బన్ సింక్? కార్బన్ డైఆక్సైడ్ ని శోషించుకునేటువంటి ఒక మాధ్యమం. కార్బన్ సింక్ మీడియం రిలేటెడ్ టు ది అబ్జార్ప్షన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ క్లియర్లీ. సో మనం చూసేది రెండే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, ప్లాంట్స్ ఒకటి, ఓషన్స్ ఒకటి. క్లియర్ మనం ఓషన్స్ ఎలాగో మనం ఎక్స్పాన్షన్ చేయలేం, ఓషన్స్ మనం ఎక్స్పాండ్ చేస్తామా? బట్ ఏం చేసి మనం ప్లాంట్స్ కొంతవరకు ఎఫారెస్టేషన్ ని ప్రమోట్ చేయొచ్చు ఇండైరెక్ట్ గా. ఓకే, అందుకే అడిషనల్ గా 1 బిలియన్ టన్ ఆఫ్ కార్బన్ సింక్ ని క్రియేట్ చేయమని చెప్తుంది. అందులో నెట్ జీరో కార్బన్ ఎమిషన్, అది ఇప్పుడుది కాదు, ఎప్పుడు కాదు టార్గెట్ అది, అప్పుడు సంగతి అప్పుడు చాలా టైం ఉంది. క్లియర్. ఓకే, 50 సంవత్సరాలు ఉంది దగ్గరలో. మన గవర్నమెంట్ అందరూ 2050 పెట్టుకుంటే మనం 2070 పెట్టుకున్నాం. ఎందుకని? మన దగ్గర ఏం లేదు. ఓకే, టెక్నాలజీ కావాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. ఓకే, అది లేదనే ఉద్దేశంతో, ఎక్స్పెండిచర్ లేదనే ఉద్దేశంతోనే ఒకటే కారణం. మిగిలిన వాళ్ళందరూ 2050 పెట్టుకుంటే మనం 2070 ఎందుకు పెట్టుకున్నాం అంటే మన దగ్గర కొంత ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన పర్పస్ వేరే, సంక్షేమ పథకాలకి మనం డబ్బులు యూజ్ చేయాలి. ఓకే, కాబట్టి మిగతా వాళ్ళకంటే మనం కొంత 20 సంవత్సరాలు మళ్ళీ ముందుకెళ్ళి 2070 అంత మించి కారణం ఏం లేదు. అన్ని దేశాలు 2050 పెట్టుకుని ఉంటాయి. అసలు ఈ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ అనే టార్గెట్ ఏంటి? అసలు ఎలా ఆ పదాన్ని ఎలా ఇంటర్ప్రిటేషన్ చేసి మనం నెట్ జీరో కార్బన్ ఎమిషన్, మనం ఎంత కార్బన్ డైఆక్సైడ్ ని విడుదల చేస్తున్నామో మళ్ళీ తిరిగి అంతే కార్బన్ డైఆక్సైడ్ ని శోషించుకునేటువంటి సామర్థ్యం మన దేశంలో ఉండాలి. దాన్నే మనం ఏమనొచ్చు అంటే కార్బన్ డైఆక్సైడ్ ని కంప్లీట్ గా జీరో చేస్తామని కాదు, మనం ఎంత రిలీజ్ చేస్తున్నామో తిరిగి మళ్ళీ బ్యాక్ తీసుకునే అబిలిటీ, ఆ ప్రాపర్టీ మన దేశంలో ఉండాలి. అది ఎప్పటికది ఇప్పటికైతే లేదు. ఓకే, 2070కి. సో అలాంటివి కావాలంటే అంత ఈజీ కాదు. టెక్నాలజీ అనేది కొంతవరకు ప్రమోట్ అవ్వాలి. సో అందుకే లక్ష్యం కూడా 2070. ఇదంతా ప్రైమ్ మినిస్టర్ పంచామృత్ స్ట్రాటజీ. ఇప్పుడు మనం అనుకున్న ఈ యూనిట్ కి అది కూడా కొంత అటాచ్ చేయొచ్చు. క్లియర్ మనం అది యాక్చువల్గా ఎన్విరాన్మెంట్ UNFCCC కిందికి COP26 సమావేశాన్ని బేస్ చేసుకొని ఆ ప్రైమ్ మినిస్టర్ పంచామృత్ స్ట్రాటజీ అనేది తీసుకొని వచ్చింటాం. ఈ చాప్టర్ అనేది మల్టిపుల్ ఏరియాస్తో లింక్ అయిందని చెప్తున్నాం. ఇందులో చూడండి, ఇంకా మనం అనుకుంటే ఈ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ లోనే ప్రతి దాన్ని స్టడీ చేయమంటాడు ఈ చాప్టర్లో. దేన్నైనా వదిలేండా చూడండి, ఒక్క దాన్ని ఏమైనా లెక్క చేసిండా? సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, ఇంక్లూడింగ్ టైడల్ ఎనర్జీ. అక్కడ టైడల్ ఎనర్జీ మన దేశంలో ప్రజెంట్ ఏమైనా ఉందా దానికి సంబంధించి? ఓకే, దానికి సంబంధించి ఎలాంటి వాటా లేదు. జియోథర్మల్ ఎనర్జీ అది కూడా లేదు. క్లియర్గా మనం మారుకుంటే. బట్ అక్కడ ఉండేటి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీ అది కూడా ఇచ్చింటాడు. క్లియర్గా మనం చూస్తే ఇవన్నీ ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ కిందకి ఇవన్నీ సర్టెన్ ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ అనేది మన ఇండియాలో మెయింటైన్ అవుతున్నాయి. బట్ ఫ్యూచర్లో ఇవి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటది? జియో థర్మల్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ. గవర్నమెంట్ దగ్గర కొంత మనీ ఉంటే వాటిని ప్రమోట్ చేసేదానికి స్కోప్ ఉంది. ఎనీ సిలబస్లో ఇచ్చాడు కాబట్టి వాటి గురించి మనం కొంత స్టడీ చేయాల్సిన అవసరం ఉంది క్లియర్లీ. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ యూనిట్ 5. అందులో బయోఫ్యూయల్స్ ఈసారి అది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు మనం అనుకున్న దాంట్లో చూడండి, సోలార్ ఎనర్జీ నుంచి అడగొచ్చు అనుకుంటాం, న్యూక్లియర్ ఎనర్జీ అన్నాం, ఫ్యూయల్ సెల్స్ అన్నాం, ఇంకొకటి బయోఫ్యూయల్స్. ఎందుకు అడగచ్చు ఆ క్వశ్చన్? బయోఫ్యూయల్స్ పైన ఈసారి క్వశ్చన్ మనకి రిఫ్లెక్ట్ అయ్యేదానికి స్కోప్ ఉంది. జీవ ఇంధనాలు, వాట్ ఇస్ ద స్కోప్? ఎందుకు దాన్ని అడగచ్చు, దానికి ఎందుకు ప్రయారిటీ ఇవ్వచ్చు? ఒకవేళ క్వశ్చన్ డిజైన్ చేయాలనుకుంటే దానికి ఏదన్నా ఓకే మనం ఏదన్నా పాలసీ ఏమన్నా ఇంప్లిమెంటేషన్లో పెట్టామా దాని గురించి? ఇండియాలో 2018 మనకి ఏదైనా టార్గెట్ ఉందా నెక్స్ట్ ఇయర్కి? 20%. ఈ 20% ఇథనాల్ బ్లెండింగ్ 2025 మనం చేంజ్ చేసుకున్నాం. యాక్చువల్గా 2030 ఉండేది, దాన్ని మనం కొంత 5 సంవత్సరాల ముందే మనం జరిపాం ఆ టార్గెట్. ఓకే, అఫ్ కోర్స్ క్లైమేట్ యాక్షన్, క్లీన్ ఎనర్జీ, ఇలాంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రీచ్ అవ్వాలన్నా కూడా ఈ బయోఫ్యూయల్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ఏరియా. వీటిని తీసుకెళ్ళి మనం ఫాజిల్ ఫ్యూయల్స్లో బ్లెండ్ చేస్తున్నాం, మిక్స్ చేస్తున్నాం. దానివల్ల అడ్వాంటేజెస్ అంటే ఏం చెప్పొచ్చు మనం? ఈ బయోఫ్యూయల్స్ని మనం ప్రమోట్ చేయడం వల్ల ఏం అడ్వాంటేజెస్ వస్తాయంటే ఏం చెప్పొచ్చు మనం? బెనిఫిట్స్. మళ్ళీ ఇక్కడ సేమ్ ఎకనామిక్ డైమెన్షన్, ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్. ఎకనామిక్ డైమెన్షన్ ఎలా చూడొచ్చు మనం? ఓకే, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్, ముడి చమురు యొక్క
దిగుమతుల పైన ఒత్తిడి అనేది తగ్గుతుందా లేదా ఆటోమేటికల్గా. దీని ప్లేస్లో మనం 100 ml పెట్రోల్ తీసుకుంటే అందులో 20 ml బయో ఇథనాల్ ఉన్నప్పుడు ఆటోమేటికల్గా ఇండైరెక్ట్గా దాని పైన ప్రెజర్ తగ్గుతుంది. ఇండైరెక్ట్గా మనకి ఫారెన్ రిజర్వ్స్ అనేది సేవ్ అవుతాయి కంట్రీకి. ఇంకేమని చెప్పొచ్చు ఎకనామిక్ బెనిఫిట్స్? ఫార్మర్స్, ఓకే, రైతులకి ఒక సెకండరీ ఇన్కమ్ ఆప్షన్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇన్ని రోజుల్లో అగ్రికల్చర్ వేస్ట్ని ఏం చేస్తూ ఉండేవాళ్ళు మన ఇండియాలో? మహా అంటే వ్యవసాయ వ్యర్థ పదార్థాలని మహా అంటే నార్త్లో అయితే దాన్ని కుప్పగా పడేసి మండిస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్నే స్టబుల్ బర్నింగ్ అనొచ్చు. ఇంకొక ఆప్షన్ ఏముంది? అనిమల్ హస్బెండరీ, పశువులకి మేతకి యూస్ చేస్తుంటారు. అంతమించి వేరే స్కోప్ లేదు అక్కడ మనం చూస్తే. ఏదో ఒక విధంగా అది వేస్ట్ వ్యర్థ పదార్థాలుగా మనకి మిగిలిపోతుంది. కానీ ఇప్పుడు బయోఫ్యూయల్స్, సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్, దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటే మీనింగ్ ఏంటి? క్లాసిఫికేషన్లు ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ అనొచ్చు. ఫస్ట్ జనరేషన్ అంటే మీనింగ్ ఏంటి? సెకండ్ జనరేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఓకే, మనం తీసుకునేటువంటి ఆహార పంటల ద్వారా ఆహార ధాన్యాలను నేరుగా మనం ఉపయోగిస్తే అక్కడి నుంచి జనరేట్ అయిన బయోఫ్యూయల్స్ని ఫస్ట్ జనరేషన్ అనొచ్చు. సెకండ్ జనరేషన్ అంటే ఓకే వేస్ట్ వ్యర్థ పదార్థాలను మనం టార్గెట్ చేయాలి. సో ఇండైరెక్ట్గా ఈ పాలసీ దేన్ని ప్రమోట్ చేస్తుందంటే సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ని ప్రమోట్ చేస్తుంది ఇండైరెక్ట్. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే ఇలా ఫార్మర్స్కి సెకండరీ ఇన్కమ్ ఆప్షన్స్ క్రియేట్ చేసి ఇంకా ఏమని చూడవచ్చు ఎకనామిక్ డైమెన్షన్లో మనం గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలు అనేది పెరుగుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ క్రియేట్ అవుతాయి, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ డెవలప్ అవుతాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. చెప్పుకోవచ్చా లేదా? దానివల్ల బెనిఫిట్స్ అంటే క్లియర్. ఈ బయోఫ్యూయల్స్ని ప్రమోట్ చేయడం వల్ల అంటున్నాం ఇండైరెక్ట్గా. ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చూడొచ్చు? పర్యావరణం డైమెన్షన్లో మనం ఎలా చూడొచ్చు? ఓకే, మెయిన్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఎంతైనా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, పార్టికులేట్ మ్యాటర్ ఇలాంటివి మనం కొంత కంట్రోల్ చేయొచ్చు. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ చేసినామంటే మన పైన చూపించేటువంటి ఆరోగ్య ప్రభావాలను కూడా మనం కొంతవరకు మినిమైజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ మనకి ఎన్విరాన్మెంట్నే కాదు మనల్ని కూడా డ్యామేజ్ చేస్తాయి. ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, పార్టికులేట్ మ్యాటర్ ఇవన్నీ డ్యామేజ్ చేయవా? పార్టికులేట్ మ్యాటర్ మన బాడీలోకి మూవ్ అవుతాయి, ఎస్పెషల్లీ 2.5 అవి మన బాడీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అవయవాళ్ళకి ఈజీగా చొచ్చుకొని పోయేటువంటి స్వభావం ఉంటుంది. మనకి క్యాన్సర్ వచ్చేదానికి స్కోప్ ఉంది, లంగ్స్ దెబ్బతినేదానికి స్కోప్ ఉంది, కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు, లివర్ డ్యామేజ్ ఇవన్నీ ఇండైరెక్ట్గా కొంతవరకు మినిమైజ్ అవుతాయా లేదా? ఓకే, అఫ్ కోర్స్ దీనివల్ల మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రీచ్ అవ్వడానికి కూడా మనకు కొంత హెల్ప్ అవుతాయి. సో ఓవరాల్గా సుస్థిర అభివృద్ధికి ఈ బయోఫ్యూయల్స్ అనేది హెల్ప్ చేస్తాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనొచ్చా లేదా? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి మీనింగ్? ఇక్కడ సుస్థిర అభివృద్ధి అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు? ఓకే, దాని డెఫినేషన్ బ్రంక్లాండ్ రిపోర్ట్లో ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. బ్రంక్లాండ్ నివేదికలో క్లియర్ భవిష్యత్ తరాలు ప్రభావితం అవ్వకుండా ప్రస్తుతం మనం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఓకే భవిష్యత్ తరాలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, మనం చేసేటువంటి యాక్టివిటీస్ వల్ల వాళ్ళు సఫర్ అవ్వకూడదు. క్లియర్ మనం చూస్తే అలా మనం ఆలోచించుకుంటూ ప్రస్తుతం మన అభివృద్ధి కార్యక్రమాలు కనుక ఫోకస్ చేస్తుంటే అలాంటి డెవలప్మెంట్నే సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే డైమెన్షన్లో మనం చూడొచ్చు. ఇలాంటి దానికి కూడా సపోర్ట్ చేసే క్లియర్. ఈ బయోఫ్యూయల్స్ ఎందుకు మనం ఇంతగా చెప్తున్నాం అంటే దీని గురించి మనకి ఇంకొక దగ్గర కూడా ఉంది, సెక్షన్ 2లో. ఎక్కడనుందా? సెక్షన్ 2లో ఎక్కడన్నా రిలేట్ అవుతుందా? బయోటెక్నాలజీలో మళ్ళీ అదే పదం యూజ్ చేసి ఉంటారు. ఇక్కడ రిపిటేటివ్ టాపిక్స్ ఉన్నాయి చాలా వరకు. ఈ క్లైమేట్ చేంజ్ ఎక్కడన్నా రిఫ్లెక్ట్ అవుతుందా అంటే ఇక్కడ కాదు, ఎన్విరాన్మెంట్లో ఎక్కడన్నా చూడొచ్చు మీరు. ఎన్విరాన్మెంట్లో 5th యూనిట్లో మీరు చూడొచ్చు, క్లియర్గా మనం చూస్తే చాలా వరకు ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ మనకు అక్కడెక్కడ ఉన్నాయి, క్లియర్గా మనం చూస్తే. సో ఎనీహౌ ఈ సెక్షన్ 1 మనం అబ్జర్వ్ చేస్తే వెరీ వెరీ డైనమిక్ పార్ట్ ఆఫ్ ది సిలబస్ అంటున్నాం. ఎంత రిలేట్ చేసి రాస్తే అంత బెటర్గా మనకు స్కోర్ వచ్చేదానికి స్కోప్ ఉంది. ఇటీవల జరిగినటువంటి ప్రతి అంశాలను మన ఆన్సర్స్లో మనం ఇంక్లూడ్ చేసేదానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉండాలి. ఏదో మనం అలా కవర్ చేయకుండా కొంత వాల్యుబుల్ పాయింట్స్ని వాటిని జోడించి మనం ట్రై చేస్తే మాత్రం మనం స్కోర్ చేయొచ్చు. 10 మార్కులకి 6 మార్కులు మనం చేయొచ్చు. అందరితో పాటు మనం రాస్తే 10 మార్కులకి 3 మార్కులు 4 మార్కులు అంతే వేస్తారు, క్లియర్ మనం చూస్తే. సో నేను చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి. ప్రతి దాన్ని చాలా డైనామిక్గా థింక్ చేసి ఇప్పుడు జరిగేటువంటి అంశాలను ఈ యూనిట్స్తో
రిలేట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా సెకండ్ సెక్షన్, అందులో మనం ఎంత కవర్ చేసినా కూడా రాయాల్సిన పాయింట్సే రాయాలి. టీవీ గురించి రాయమంటే మీరేమన్నా కొత్తగా ఏమన్నా రాస్తారా టీవీ గురించి? టీవీ బ్యాక్టీరియా అంటే ఎవరైనా ఏం రాయాలి? మైక్రో బ్యాక్టీరియన్ ట్యూబర్క్లోసిస్. దాని మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే నేనేమన్నా ఒకటి మీరేమన్నా ఒకటి రాస్తారా క్లియర్లీ? ఏమని చెప్పాలి దాన్ని? మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే ఏం చెప్పాలి? మన ఎప్పుడు మీ ఫిలిమ్స్లో కూడా అడిగిన దానిలో. ఓకే, ఎయిర్ ద్వారా, డ్రాప్లెట్స్ ద్వారా. కానీ ఇక్కడ కూడా క్వశ్చన్ డిఫరెంట్గా అడగచ్చు. టీబీ, వాట్ ఈస్ ట్యూబర్క్లోసిస్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సిమ్టమ్స్, ట్రీట్మెంట్, డయాగ్నోసిస్. ఈ క్వశ్చన్లో మనకి ఇలాంటివి మనం ఆశించకూడదు నెక్స్ట్ టైం. ఓకే, ఏంటది? వాట్ ఈస్ ట్యూబర్క్లోసిస్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది సిమ్టమ్స్, ట్రీట్మెంట్ అండ్ డయాగ్నోసిస్ మెథడ్స్. అది వస్తుంది అనుకుంటున్నారా అలాంటివి? ఓకే, వస్తే వెల్ అండ్ గుడ్, మీరు ఎలాగో రాస్తారు, అదంతా చదివింటారు కాబట్టి క్లియర్లీ. బట్ ఈసారి డ్రగ్ రెసిస్టెన్స్ ట్యూబర్క్లోసిస్ అంటే ఏంటి? డిఆర్, డ్రగ్ రెసిస్టెన్స్ ట్యూబర్క్లోసిస్. మన ఇండియా 2025 లక్ష్యం పెట్టుకుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎక్కడైనా ఐడెంటిఫై చేస్తారా మీరు? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ ఇది ఉందా ఒకటి? SDG 3, ఇందులో మళ్ళీ అగైన్ 3.3, 3.42 క్లియర్లీ. 3.3 ఏం ఇండికేట్ చేస్తుంది? 3.4 ఏం ఇండికేట్ చేస్తుంది? అది కమ్యూనికబుల్ డిసీజెస్ 2030 వచ్చేటప్పటికి టీబీ, మలేరియా, HIV, హెపటైటిస్ బి, వాటర్ బోర్న్ డిసీజెస్, నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ అండ్ అదర్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఇవన్నీ ఏమీ కనిపించకూడదు. 2030 వచ్చేటప్పటికి ప్రపంచ దేశాలు వాటిపైన ఫోకస్ చేసి వాటి యొక్క కంప్లీట్గా వాటి యొక్క రూపాలని మొత్తం మనం రిమూవ్ చేయాలి. సమూలంగా వాటిని మనం రిమూవ్ చేయాలన్నట్లు దాంట్లో ఉంటుంది క్లియర్. మనం దాని వాట్ అబౌట్ 3.4 నాన్ కమ్యూనికబుల్, సంక్రమించేటువంటి వ్యాధులు ఇందులో ఉన్నాయి. అందులో సంక్రమించినటువంటి వ్యాధులు ఉన్నాయి క్లియర్. 3.3లో టీబీ గురించి ఉంది, మలేరియా గురించి ఉంది, HIV గురించి ఉంది. ఇవి ఎక్కడన్నా మనకు సిలబస్లో రిఫ్లెక్ట్ అవుతాయా? సిలబస్లో మనకు రిఫ్లెక్ట్ అయ్యే ఏరియాస్ ఎక్కడ ఉన్నాయా లేదా? మొత్తం మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్లో టీబీ ఉంది, మలేరియా ఉంది, HIV ఉంది. ఓకే, ఆ మూడిట్లో ఏది ప్రిఫర్ చేయొచ్చు మనకి ఎగ్జామ్లో ఈసారి? ఇక్కడ మనం రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేస్తే, క్యాలిక్యులేషన్ చేస్తే మొత్తం దేన్ని ప్రిఫర్ చేయొచ్చు ఎగ్జామ్లో? ఈ మూడిట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ టీబీ, సెకండ్ ప్రిఫరెన్స్ మలేరియా, థర్డ్ ప్రిఫరెన్స్ HIV. దానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఎవరైనా చెప్తారా? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకు టీవీని మనల్ని రేపు ఫోకస్ చేయొచ్చు ఎగ్జామ్లో? మనం పెట్టుకున్న టార్గెట్ 2025, బట్ మనమే టాప్లో ఉన్నాం దేంట్లో? ఓకే, టీవీ కేసెస్లో యాజ్ పర్ WHO లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం మనం చూస్తే 28% ఆఫ్ టీబీ కేసెస్ ఎక్కడ చూసాం ఈ మధ్య కాలంలో? 28% టీబీ కేసెస్ మన ఇండియాలోనే మనం చూడొచ్చు. మనం 2025కి టీబీ రహిత భారతదేశం కిందికి మనం కలలుగా అంటున్నాం, అంతేనా? ఇక్కడ ఏమంటున్నాం? కలలుగా అంటున్నాం అంతే. ఓకే, అది మనం పెట్టుకున్నాం టార్గెట్, మంచిదే, టార్గెట్ పెట్టుకున్నాం. అట్లీస్ట్ ఆ టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి దానికోసం పనిచేస్తుంది గవర్నమెంట్. చేస్తుందంటారా లేదా? టీబీని ఎరాడికేట్ చేయడానికి ఏం చేయలేదంటారా గవర్నమెంట్? ఏదైనా కొన్ని ప్రోగ్రామ్స్, అది అందరికీ వ్యాక్సినేషన్ అందరికీ ఉంటుంది, స్పెషల్గా ఉంది క్లియర్. నిక్షయ్ మిత్ర ఇనిషియేటివ్, నిక్షయ్ పోషణ్ అభియాన్, నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ స్ట్రాటజీ 2017 to 2025, ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్, డాట్స్ ట్రీట్మెంట్, డైరెక్ట్లీ అబ్జర్వ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్. ఇన్ని విధాలుగా మనం ప్రయత్నం చేస్తున్నాం క్లియర్గా మనం వస్తే. కానీ మన ఇండియాలో ఎక్కడో ప్రాబ్లం ఉంది, అందుకే మనం 28% కేసెస్ చూసాం. రేపు ఉదయం దీని నుంచి క్వశ్చన్ ఎలా డిజైన్ చేయొచ్చు? ఓకే, మన ఇండియాలో ప్రభుత్వం ఇలా టీబీని నిర్మూలించేటువంటి భాగంలో అనేక కార్యక్రమాలు, పాలసీస్ని డిజైన్ చేసినప్పటికి కూడా బట్ స్టిల్ టీబీ అనేది మన దేశంలో ఇంకా సమస్యాత్మకంగా ఉంది, ప్రాబ్లమాటిక్గా ఉంది క్లియర్గా మనం వస్తే. ఎందుకు ఇలా ఉంది? వాట్ ఆర్ ద ఛాలెంజెస్? టీబీని మనం మన దేశం నుంచి రిమూవ్ చేయడానికి మనం ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్ ఏం ఫేస్ చేస్తున్నాం ప్రజెంట్? ఏదైనా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తారా మనం? ఎందుకు ఇలా జరుగుతుందంటే? ఓకే, మీరు ఒకటి చెప్తున్నారు, డయాగ్నోస్టిక్ టూల్స్ సరిగ్గా లేవంటున్నారు. ఓకే, వ్యాధిని నిర్ధారించేటువంటి పద్ధతులు సరిగ్గా లేవంటున్నారు. అదొకటే కారణమా క్లియర్లీ? అది వన్ ఆఫ్ ది రీజన్ క్లియర్గా, కానీ అది కాదు మెయిన్ రీజన్. ఓకే, పాపులేషన్ డెన్సిటీ, జనాభా సాంద్రత. దీని యొక్క మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్. ఓకే, డ్రాప్లెట్స్. మనం ఇంత క్రౌడ్లో ఉన్నాం, ఇక్కడే మనం చూస్తే రోడ్డు మీదకి వెళ్తే అక్కడ చూడండి ఎలా ఉందో సిచ్యువేషన్. ఇప్పుడు ఎవరికొక టీబీ ఉంటుంది, అలా దగ్గుతాడు. ఓకే, మనం ఏమన్నా రోజు మాస్క్ వేసుకొని తిరుగుతామా క్లియర్లీ? మనంటే
కరోనా టైంలో మనం మాస్క్ వేసుకున్నాం, ఇప్పుడు మనం అందరం సేఫ్ కాబట్టి దాన్ని వదిలేసినాం క్లియర్లీ. ఈజీగా ఒకరి మధ్య ఒకరికి ట్రాన్స్మిషన్ జరుగుతుంది ఇండియాలో క్లియర్గా. దానికి కారణం అధిక జనాభా సాంద్రత, పాపులేషన్ డెన్సిటీ. ఇంకొకటి పావర్టీ, పేదరికం. పేదరికం వల్ల ఏమవుతుంది ఇక్కడ? ఓకే, సరైన ఆహారం తీసుకోరు. సరైన ఆహారం తీసుకోకుంటే మనం బాడీలో మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అవుతుంది. ఎప్పుడైతే మన రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుందో టీబీ అనేది యాక్టివేట్ అవుతుంది ఈజీగా మనం చూస్తే. ఇంకొకటి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవు మన దేశంలో. అవస్థాపన సౌకర్యాలు అనేది మన దేశంలో టీబీ నిర్మూలించే భాగంలో ఇంకా సరైన విధంగా అవి లేవంటున్నాం క్లియర్లీ. ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ మనం చెప్పొచ్చా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అప్కమింగ్ ఎగ్జామ్లో. ఓకే, మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా మన కేసెస్ మనం కంట్రోల్ చేయలేకున్నాం, ఎక్కువ ఉన్నాయి క్లియర్గా మనకు చూస్తే. ఇంకొకటి డ్రగ్ రెసిస్టెన్స్. టీబీ ట్రీట్మెంట్లో ఉపయోగించేటువంటి ఔషధాలు అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియాను ఎదుర్కోలేకున్నాయి. దాన్నే మనం ఏమనొచ్చు? డ్రగ్ రెసిస్టెన్స్ అనొచ్చు క్లియర్గా మనం చూస్తే. ఓకే, మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్, ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెన్స్, ఇలాంటివన్నీ మనం ఆ ప్రాబ్లమ్స్ అక్కడ మనం మెన్షన్ చేయాలి క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఇలా మనల్ని ట్రీట్మెంట్, సిమ్టమ్స్ అవన్నీ అవుట్డేటెడ్ క్వశ్చన్స్. అవన్నీ ఎలాగో ట్రీట్మెంట్ అంటే మనం బట్టి కొట్టేస్తాం ఆ డ్రగ్స్ అన్ని మొత్తం లిస్ట్ అవుట్ అక్కడ కిందికి రాయొచ్చు, ఒక్కొక్కరు డాక్టర్ అయిపోవచ్చు అక్కడ క్లియర్ మీ ఇష్టం. ట్రీట్మెంట్ అంటే టెంపరీగా మనం డాక్టర్ అయిపోవాలి. ఓకే, మనం టీబీని ఎలా క్యూర్ చేస్తామంటే యాంటీబయాటిక్స్ అన్ని అక్కడ మెన్షన్ చేయాలి. సపోర్టివ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సిమ్టమ్స్, టీబీ పేషెంట్ ఏంటి వాడు అలా అయిపోయింది టీబీ పేషెంట్ మాదిరి ఎందుకంటారు అని క్లియర్గా మనం చెప్తే మన యొక్క ఫిజికల్ అపియరెన్స్ని బట్టి మనం చెప్పేస్తున్నాం. సిమ్టమ్స్ గురించి రాయమంటే టీబీ విషయంలో మీరు రాయలేరు ఒక 5-6 పాయింట్స్ క్లియర్లీ. ఓకే, అలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్యూర్లీ అనలైటికల్ డైమెన్షన్, ఆ డిసీజెస్ నుంచి కూడా ఇలానే అడగొచ్చు క్లియర్ మనం చూస్తే. ఓకే, ఒక ఎగ్జాంపుల్ మనం అంటున్నాం క్లియర్. ఇంక ఇలానే మొత్తం ఆ సెక్షన్ 2 నెక్స్ట్ లాస్ట్ యూనిట్ వ్యాక్సిన్స్ గురించి ఉంది, ఇమ్యూన్ సిస్టమ్ గురించి ఉంది కంప్లీట్లీ. ఆ వ్యాక్సిన్స్ గురించి మనం చూస్తే ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ వ్యాక్సినేషన్ ఉంది, ఇంట్రొడక్షన్ టు ఇమ్యూన్ సిస్టమ్ అని ఉంది క్లియర్ మనం చూస్తే. ఇమ్యూన్ సిస్టమ్ గురించి కొంత ఫండమెంటల్స్ మనం తెలుసుకోవాలి, అక్కడి నుంచి ఏదైనా మనం అడగవచ్చు. అదంతా స్టాటిక్ పార్ట్, అది ఇంటర్మీడియట్ బుక్లో ఉంటుంది. ఇంటర్మీడియట్ జువాలజీ సెకండ్ ఇయర్ బుక్లో మానవుడి రోగ నిరోధక వ్యవస్థ అనేది ఒక టాపిక్ ఉంటుంది, అందులో అది మొత్తం రిలేట్ అవుతుంది క్లియర్ మనం చూసుకుంటే. మిగిలిందంటే ఏమి మనకు దొరకవు. ఇంకా సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ క్లియర్గా బయోటెక్నాలజీ ఓరియంటేషన్లో ఉంది. సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్లో కూడా ఫుడ్ బయోటెక్నాలజీ పైన ఫోకస్ చేసి ఉంటాడు. ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయం పైన, ఫార్మ్ మెకనైజేషన్, వ్యవసాయంలో యాంత్రీకరణ పైన, వాటర్ ప్యూరిఫికేషన్ టెక్నిక్స్, నీటిని కొంతవరకు పరిశుభ్రం చేసేటువంటి పద్ధతులు, డీఫ్లోరిడేషన్ టెక్నిక్స్, ఇదంతా మనకి థర్డ్ యూనిట్లో మనం చూడొచ్చు. సెకండ్ యూనిట్ మొత్తం బయోటెక్నాలజీ ఓరియంటేషన్, దాని అప్లికేషన్స్, అందులో స్టెమ్ సెల్స్ గురించి, క్లోనింగ్ గురించి, బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, బయో ఫ్యూయల్స్, బయో రిమిడియేషన్, ఇదంతా మనకు మెన్షన్ చేసి ఉంటాం. ఇంకా ఫస్ట్ యూనిట్ వెరీ వెరీ జనరల్ టాపిక్. ఓకే, గతంలో అడిగిన ప్రశ్నలు మనం చూస్తే పుష్పం యొక్క భాగాలను వివరించండి. పుష్పం అంటే ఏంటి? 2012 క్వశ్చన్ పేపర్లో మీరు చూడొచ్చు. వాట్ ఈస్ ఫ్లవర్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఫ్లవర్ పార్ట్స్. 10వ తరగతి బుక్లో మనకి 10వ తరగతిలో జనరల్ సైన్స్ చదివేటప్పుడు ఇవన్నీ ఉంటాయి. నేను చెప్పి నిజం కావాలంటే క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి చూడండి, అట్లాంటివి మనం ఈసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతలేదు. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నాడు, యూస్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ ప్లాంట్స్ అన్నాడు, మెడిసినల్ అండ్ ఏరోమాటిక్ ప్లాంట్స్ క్లియర్లీ. ఓకే, వాటి గురించి మనం ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి క్లియర్. ఓకే, దాన్ని కూడా కొంత డిఫరెంట్ డైమెన్షన్లో మనం చూడొచ్చు. ఎనీవే వాళ్ళంతా మనకి బయాలజీ రిలేటెడ్ కంటెంట్. ఆ యూనిట్ కొంత ఎవరికైతే బయాలజీ పైన బేసిక్స్ బలంగా ఉంటాయో వాళ్ళు కొంత బెటర్ వేలో దాన్ని అర్థం చేసుకోవచ్చు. బయాలజీ అనేది ఎప్పుడు చదివి ఉండాలి? ప్రిలిమ్స్ అప్పుడు. ఓకే, ప్రిలిమ్స్ అప్పుడు ఎవరైతే బయాలజీ నెగ్లెక్ట్ చేసి వదిలేసింటారో వాళ్ళకి దాని ఎఫెక్ట్స్ అనేది ఇక్కడ కనిపిస్తాయి క్లియర్. ఓకే, కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ పార్ట్. ఓకే, దీన్ని చక్కగా మీరు నేర్చుకోకుంటే మాత్రం మీకంటే ముందర ఆటోమేటికల్గా 20-30 మార్కులు ముందెళ్ళిపోతుంటారు క్లియర్. కాబట్టి ఎవరన్నా బయాలజీలో వీక్గా ఉంటే కొంత దీనిపైన స్పెషల్గా ఫోకస్ చేసేదానికి ట్రై చేయండి. బయాలజీలో స్ట్రాంగ్గా ఉంటే దీన్ని మామూలుగా చదవండి, బట్ వీక్గా ఉన్న పర్సన్ మీకు అనిపిస్తుంది క్లియర్గా. మన ప్రిలిమ్స్ కోసం చదివి ఉంటారు మెజారిటీ పీపుల్. జనరల్ సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ వదిలేసినా కూడా బయాలజీ మాత్రం ఖచ్చితంగా చదివి ఉండాలి. చదివితే దాని అడ్వాంటేజ్ ఇక్కడ ఉన్నాయి క్లియర్గా. కెమిస్ట్రీ ఫిజిక్స్ మనకేమి ఇక్కడ ఏమి యూజ్ అవ్వవు, దాంతో రిలేట్ అయినట్టు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. బట్ బయాలజీ అనేది డైరెక్ట్గా కనిపిస్తుంది.
ఇండైరెక్ట్గా ప్రతి ఏరియాలో మనకు బయాలజీ ఉంది క్లియర్. ఈ సెక్షన్ 2 అనేది మొత్తం ఆ డిసీజ్ గురించి మనం ప్రిలిమ్స్లో చదివి ఉంటాం. ఇమ్యూన్ సిస్టమ్ గురించి, హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీలో దాని గురించి మనం నేర్చుకుని ఉంటాం. బయోటెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం చదివి ఉంటాం. అందుకే ప్రిలిమ్స్ ఫౌండేషన్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. ఎనీహో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ పార్ట్, ఓకే, దీంట్లో కాన్సెప్ట్ మనం తెలుసుకోవడంతో పాటు దాన్ని బేస్ చేసుకొని మెయిన్స్ క్వశ్చనింగ్ అనేది ఎలా ఉంటుంది, ఆ కాన్సెప్ట్ ఫస్ట్ నేర్చుకోవాలి. దాని నుంచి ఆ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ అనేది ఎలా డిజైన్ చేయొచ్చు, ఆ క్వశ్చన్కి మనం వాల్యుబుల్ పాయింట్స్ ఎలా యాడ్ చేస్తూ వెళ్ళాలి విత్ ఇన్ టైం ఫ్రేమ్. ఓకే, ఇక్కడ 12 నిమిషాలు అనేది వదిలేయాలి. ఎన్ని నిమిషాలు ఉన్నాయనుకోవాలి మనం, 10 minutes అంతే. ఓకే, 12 నిమిషాలు అనే కాన్సెప్ట్ ఇక్కడ తీసేయండి. ఎందుకంటే 2 నిమిషాలు మనకి ఎలాగో క్వశ్చన్కి, ఆ 2 నిమిషాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం ఆలోచించడానికే టైం పోతుంది చేయాలి. ఓకే, 10 నిమిషాల్లో ఒక వాల్యుబుల్ ఇంట్రడక్షన్, ఒక వాల్యుబుల్ బాడీ, ఒక వాల్యుబుల్ కంక్లూజన్ మనం ఇంక్లూడ్ చేయాలి. అలా ఇంక్లూడ్ చేయాలంటే ఇప్పుడున్న ప్యాటర్న్కి ప్రతి ఏరియా పైన సబ్జెక్ట్ క్లారిటీ ఉండాలి, ప్రతి టాపిక్ పైన క్లియర్. సో ఎనీహౌ ఈ పార్ట్ మీరు కనుక స్టడీ చేస్తే ఇంకొక దగ్గర యూజ్ అవుద్దని చెప్పి ఎక్కడది, ఓకే, జనరల్ ఎస్ఏలో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. అది పెద్ద హెల్ప్ అవ్వదు, ఆ సెక్షన్ 2 అనేది మీకు పెద్దగా హెల్ప్ అవ్వదు జనరల్ ఎస్ఏ. బట్ ఇది మాత్రం ఫోకస్ చేయండి. జనరల్ ఎస్ఏ బాగా రాయాలంటే ఈ ఏరియా పైన కొంత గ్రిప్ తెచ్చుకునేదాన్ని ట్రై చేయండి. ఇంకా 2 స్కోర్ రావాలంటే మాత్రం ఓవరాల్గా దానిపైన ఇంకా బాగా ఫోకస్ చేయాలి. సెక్షన్ 2 స్కోరింగ్ 30 నుంచి 35 మార్కులు తెచ్చుకోవచ్చు క్లియర్గా. మనం 50కి 35 మార్కులు తెచ్చుకునేదానికి ఆ పార్ట్ మనకు పనికి వస్తుంది. ఓవరాల్గా 60 నుంచి 70 మార్కుల మధ్యలో టాప్ మార్కులు అనేది ఆగుతాయి. ఈసారి సైన్స్ అండ్ టెక్నాలజీలో నాకు తెలిసి 70 కంటే ఎక్కువ ఎవరికి ఉండదు. మ్యాక్సిమం 65-70 మధ్యలో మనం చూడవచ్చు. 80-90 మనకి ఎప్పుడే కానీ మనం అలాంటి స్కోర్స్ మనం చూడం. ఇక్కడే కాదు, ఏ సబ్జెక్ట్లో కూడా మనం చూడం. సో 60 to 70%ని సాటిస్ఫై చేయడానికి ట్రై చేయాలి. ఆన్సర్ 100% సాటిస్ఫై చేయాలని ఎప్పుడు అనుకోవద్దు. మీరు ఆన్సర్ రాసేటప్పుడు నాకన్నా అవతలోడు బెటర్గా రాస్తుండడేమో, నేను ఇంకా అది యాడ్ చేయాలి ఇది యాడ్ చేయాలని ఆలోచిస్తా టెన్షన్ పన్నారు అనుకోండి, అసలైన పాయింట్స్ మనం మర్చిపోతాం. చాలా కూల్గా ఉండండి, దానిపైన క్లారిటీ ఉంటే ఏం పాయింట్స్ క్లారిటీగా యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్నే మీరు యాడ్ చేయండి. అంతేగాని అన్నెసరీ థింగ్స్ దోలికి వెళ్ళొద్దు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం రాసే చాలు, వర్డ్ లిమిట్ ఇక్కడ పనికిరాదు. ఓకే, ఒక్కొక్కసారి మనకి ఆ 200 వర్డ్స్ అనేది అప్లికబుల్ కాదు. ఆన్సర్ మనం 150 వర్డ్స్తోనే క్రియేట్ చేయొచ్చు. అలానే మనకేం తక్కువ మార్కులు లేరు క్లియర్ మనం వస్తే. అదే అంటున్నాం కదా, మనం 100% సాటిస్ఫై చేయడానికి ట్రై చేయకూడదు, దీనికి స్కోప్ తక్కువ. ఓకే, ఎనీహౌ ఉన్న ఆన్సర్స్లో బెటర్ ఆన్సర్స్ మనం ప్రొవైడ్ చేయగలిగితే కొంత మనకి మంచి స్కోర్ వచ్చేదానికి స్కోప్ ఉంది. ఓకే, టుమారో ఆన్వర్డ్స్ విల్ కంటిన్యూ దిస్ సబ్జెక్ట్. ఓకే, రేపు నుంచి మనం ఈ సెక్షన్ని ఫస్ట్ టార్గెట్ చేస్తాం. తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత సెక్షన్ 2. ఓకే, నాకు సంబంధించిన ఇంగ్లీష్ మీడియం బుక్ అనేది ఉంది, నేనే డిజైన్ చేస్తాను. వీళ్ళ దగ్గర ఉండి వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఓకే, వాళ్ళు ఇస్తారు మీకు. తెలుగు మీడియం బుక్ అనేది ఒక 1 వీక్లో వస్తుంది క్లియర్. ఓకే, అదే బుక్ కూడా ఫాలో అవ్వండి క్లియర్.